బాగా జరుగుతుంది అనుకుంటాను. ఎస్ సార్, ఎస్ సార్. బయింగ్ అంటే ఆ రేట్ ఎప్పుడు అంటే మళ్ళీ డౌన్ అవుద్దా లేదని చాలా మంది చాలా చాలా ఎదురు చూశారు. అలా 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 ఉమ్. అలా అలా ఎప్పుడైతే 0.5 వచ్చిందో అప్పుడు ఇంకా బై చేయాలని ఇంకా డిసైడ్ అయ్యి ఇంకా రెడీ చేసుకున్నాం సార్. చాలా మంది. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్, కంగ్రాచులేషన్. గ్రేట్, సూపర్ సూపర్ గ్రేట్ సార్. సార్, గ్రేట్, గ్రేట్. సూపర్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సూపర్ సార్, సూపర్. చాలా హ్యాపీ నిజంగా. 1000 అనుకున్నది నేను మళ్ళీ 4000 రీచ్ అయ్యానని నేనే ఆశ్చర్యపోతున్నాను సార్. చాలా హ్యాపీగా అది అనిపిస్తుంది. అందులోనూ ఈ రోజు విజయ భాస్కర్ సారు పెట్టే స్క్రీన్ షాట్లు చూస్తే మైండ్ బ్లాక్ అయింది సార్. ఆల్రెడీ ఆ, ఒక్కొక్కరు 17,000, 26,000, 15,000. వావ్ వావ్, నిజంగా ఎక్సలెంట్ సార్. నిజంగా అవునవును. అసలు ఈ రెడీమ్ ఆప్షన్ కూడా వచ్చేస్తే టోకెన్స్ బాగా షీడ్ వాల్యూ బాగా పోగయి ఉన్నాయండి. ఎస్ సార్, ఎస్ సార్. దానికి కూడా ఇప్పుడు ఏంటంటే సిస్టమ్ ఏదైనా ఆలోచిస్తుంది సార్. ఇప్పుడు మనకి అంతకుముందు ఒకసారి మీకు ఐడియా ఉందా, మనకి సీడ్ ఫండ్ అదే సీడ్ వాల్యూ కింద ఇప్పుడు మనకి స్టాప్ చేసింది ఒక 2 months దాకా. అవునవును. అప్పుడు ప్రతి ఒక్కళ్ళ దాంట్లోనూ 500, 1000, నా దాంట్లో 6,000 అలాగ ప్రతి ఒక్కళ్ళ దాంట్లో అలాగ హెవీగా స్టాక్ అండ్ హోల్డ్ అవును. అయి ఉన్నాయి. ఎప్పుడైతే అవును. ఇంకా 100 ఎవ్రీడే మీరు రిడీమ్ చేసుకొచ్చే ఆప్షన్ ఇచ్చిన తర్వాత అవును. ఎవ్రీ పర్సన్ కూడా ఎవ్రీడే చేసుకుంటా మంచి ఇన్కమ్ సంపాదించారు. సేమ్ అవును. అలాగే ఇప్పుడు కూడా సిస్టమ్ మరి ఏమి నోటిఫికేషన్ ఇస్తుంది అన్నది తెలియదు. దాని గురించి అవును. ఎంత హోల్డింగ్ ఉంటే అంత బెటర్ సార్ మనకి. అవునవును. నో ప్రాబ్లం, దాని గురించి టెన్షన్ తీసుకోవాల్సిన పనేం లేదు. ఎవరైనా సరే హోల్డింగ్ లో ఉంటుందని మనం బాధపడక్కర్లేదు. ఎంత హోల్డింగ్ లో ఉంటే అంత మనకి బెటర్ సార్. కరెక్టే, కరెక్ట్. ఎస్ సార్. సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ సార్. మీరు వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. ఎన్ని లీడర్ ఏమన్నా షేర్ చేసుకోవాలన్నా ఏమన్నా మాట్లాడాలన్నా కానీ వెల్కమ్ సార్, వెల్కమ్. రాజేష్ సార్ ఇంకా డ్యూటీ నుంచి ఇంకా రాలేనట్టున్నారు. ఫ్రీగా ఉంటే కనుక రాజేష్ సార్ ఆల్రెడీ వస్తారు. కానీ మీరు ఈ లోపు ఎవరైనా ఏమైనా షేర్ చేసుకోవాలన్నా ఒకవేళ మాట్లాడాలనుకున్నారండి సార్, వెల్కమ్. చాలా మంది సార్ చాలా మందికి ఏంటంటే సార్ ఒక చిన్న ఇష్యూ అవుతుంది సార్. పీవీసీమెట్ డాట్ ఐఓ ఓపెన్ అవ్వట్లేదు. అంటే అంతకుముందు మనకి అప్డేట్కి ముందు ఓపెన్ చేసిన పర్సన్స్ అందరూ ఇప్పటివరకు ఓపెన్ చేయలేదు సార్. ఇప్పుడు ఓపెన్ చేస్తుంటే వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి ఓపెన్ అవ్వట్లేదు అనమాట. ఎర్రర్ అని చూపిస్తుంది. ఎర్రర్ 143 అని చెప్పి 155 ఏదో కోడ్ వస్తుంది సార్, ఎర్రర్ కోడ్ అని చెప్పి. అది దానికి ప్రాబ్లం లేదు సార్, ఇష్యూ ఏం కాదు. వీళ్ళు ఏంటంటే ఓల్డ్ వర్షన్ లో యాక్టివ్ పీవీసీ మెథడ్ డాట్ ఐఓ అని ఉండేది, అది ఫేవరెట్ లో పెట్టుకుని అదే ఓకే చేస్తున్నారు కాబట్టి అది తీసుకోవట్లేదు సార్. మీరేం చేస్తారంటే అది ఫేవరెట్ లోంచి రిమూవ్ చేసేసి హిస్టరీ మొత్తం డిలీట్ చేసి హిస్టరీ మొత్తం డిలీట్ చేసిన తర్వాత అప్పుడు ప్రజెంట్ న్యూ పీవీసీ మెథడ్ డాట్ ఐఓ అని కొడితే కనుక అప్పుడు మనకి ఓకే అవుతుంది సార్. లేకపోతే కనుక అది ఏమవుతుందంటే ఎర్రర్ వచ్చేస్తుంది, ఓపెన్ అవ్వట్లేదు. అది దానికి ప్రాబ్లం ఏం కాదు. ఎవ్రీ పర్సన్ ఎవరైనా సరే ఇప్పుడు ఒకవేళ వాళ్ళ డౌన్లైన్లో కానీ ఎవరైనా కానీ చాలా రోజుల నుంచి ఓపెన్ చేయని వాళ్ళకి ఇదే సార్. ఈరోజు ఆల్రెడీ 3-4 నాకు కాల్ చేశారు, వాళ్ళకి క్లారిఫికేషన్ ఇచ్చాను. లేదు సార్ ఎంత ట్రై చేసినా ఓపెన్ అవ్వట్లేదంటే వాళ్ళకి ఆల్రెడీ స్క్రీన్ షేర్ చేసి మరీ చూపించాను. అప్పుడు ఓకే ఓపెన్ అయింది సార్ అది. అలాగే ఎవరికైనా కానీ ఒకవేళ ఓపెన్ కాకపోయినా ఒకవేళ ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ స్క్రీన్ షేర్ చేసి అడగచ్చు. హ్యాండ్ రైజ్ చేయండి, హ్యాండ్ రైజ్ చేస్తే కానీ మీకు క్లారిటీ ఇస్తాం. నేను కరెక్ట్ ఇంకొక 10 నిమిషాలకు వస్తాను, 9 నిమిషాలకు వస్తాను. అప్పటిదాకా ఎవరైనా మాట్లాడండి. ఎందుకంటే కరెక్ట్ గా ఓకే సార్, ఇంకొక 9 నిమిషాల్లో నేను అటెండ్ అవుతాను. ఇంకొక ఓకే సార్, 9 ఓకే సార్, నిమిషాల్లో. థ్యాంక్ యూ. ఓకే సార్.
వెల్కమ్ సార్, వెల్కమ్ వెల్కమ్. సార్ మనకు ఒక 10 minutes లో వస్తారంట రాజేష్ సార్. అంత లోపల ఎవరైనా మాట్లాడాలనుకుంటే రండి సార్, వెల్కమ్. ఇక్కడ కొద్దిగా నమాజ్ అవుతుంది, దాని మూలన కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉంటుంది. రండి సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్ వెంకటేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. అందరికీ గుడ్ మార్నింగ్. దానబోయిన శంకర్రావు సార్, వీరాంజనేయులు సార్, రాజేష్ సార్, ఎవ్రీవన్, వెంకటేష్ సార్, సత్యనారాయణ సార్, ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. డిపిస్ రిడీమ్ అవుతున్నాయా సార్? నేను మేడం రిడీమ్ ఇంకా మనకి లేదు లేదు మేడం, ఇంకా మనకి అది సిస్టమ్ అది అప్డేట్ ఇంకా రిడీమ్ ఆప్షన్ ఇంకా రిలీజ్ చేయలేదు. అది ఎప్పుడైతే ఓకే అది రిలీజ్ చేస్తుందో ఇంకా అప్పటి నుంచే అవుతాయి మేడం. హోల్డ్ లో పెట్టింది ఇంకా అది ప్రజెంట్. ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే నేను ఎవరి ఓపెన్ చేయలేదు, మరి అడుగుదాం, మరి అడిగిన తర్వాత ఓపెన్ చేస్తానని. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే మేడం, ఓకే. మనకి అది ప్రెస్ చేసినా కానీ ఆల్రెడీ కింద మనకి నోటిఫికేషన్ ఇస్తుంది, అక్కడ రాసి వస్తుంది. నో ప్రాబ్లం మేడం, అది టచ్ చేసినా ఏమవ్వదు. కంగ్రాచులేషన్స్ సార్. ఎవ్రీడే 1000 ఇంక్రీజ్ చేసుకుంటున్నారు మీరు. కంగ్రాచులేషన్స్. బిఫోర్ ఎస్టర్డే 3000 ఉండే, ఇప్పుడు 4000. కంగ్రాచులేషన్స్ సార్. చూడండి, పీవీసీ మెటాల వర్షం కురుస్తుంది ఇప్పుడు. థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్. ఓకే, కంటిన్యూ సార్. థ్యాంక్ యూ. ఓకే మేడం, ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం, అన్ఎక్స్పెక్టెడ్ కింద నేను కూడా అలా తీసుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి ఏంటంటే నేను 4000 తీసుకున్నాను, కానీ నా డౌన్లైన్లో ఒక 1 person 1100 తీసుకునేటప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది మేడం. ఎక్సలెంట్, ఎక్సలెంట్, థ్యాంక్ యూ. ఎస్ సార్, మనం ముందుకెళ్తే ఆటోమేటిక్గా మన వాళ్ళు కూడా వచ్చేస్తారు. ఆర్ ప్రకాష్ సార్, వెల్కమ్ సార్. నేను ఇంకొక 4 నిమిషాల తర్వాత నేను అవుతాను. అప్పటిదాకా మీరు మాట్లాడండి. ఇంకొక 4 minutes తర్వాత నేను అటెండ్ అవుతాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, ఆల్ ఆఫ్ లీడర్ సార్. థ్యాంక్ యూ సార్. చాలా మంచిగా మన పీవీసీ మెటా చాలా గ్రేట్ గా అప్డేట్ అవుతాం సార్. మనకి ఇప్పుడు చాలా తక్కువ రేట్లో వస్తాం సార్. ఇప్పుడు మనకి వెంకటేష్ సార్ చెప్పినట్లు మన ట్రస్ట్ వ్యాలెట్ లో మనము ఆపరేట్ చేసేటప్పుడు ఐఓ కానీ మళ్ళీ పీవీసీ మెటా కామ్ కానీ ఓపెన్ చేసేటప్పుడు మన హిస్టరీలో ఏమైనా ఉన్నా కూడా అది హిస్టరీలో ఉండే దాన్ని డిలీట్ చేసేస్తే తర్వాత మనకి ఎర్రర్ అనేది వచ్చేలేదు. అది నాకు కూడా అనుభవం అయింది సార్. చాలా వండర్ఫుల్ సార్. తెలియని చాలా వ్యక్తులకి ఇది తెలుసుకొని దాన్ని కంటిన్యూ చేయాలని నేను చాలా కృషి చేస్తున్నాను సార్. తర్వాత మన వెంకటేష్ సార్ చెప్పినట్లు ఇది ఆషామాషి కాదు సార్. కొద్ది రోజుల్లోనే మనకి ఉగాది పండుగే. ఎందుకంటే సారు ఇప్పుడు ఏం చేసిరో తెలియదు సార్. ఇప్పుడు చాలా తక్కువ రేటు ఉంది. ఈ తక్కువ రేట్లో మనము కొనుక్కోలేదంటే మనం ముందరికి తక్కువ వస్తే సంతోషం సార్. ముందుకి అది పెరిగినప్పుడు మనం ఏమీ చేసేయగలదు సార్. మన చేయి దాటిపోతుంది. దయచేసి మన టీం సభ్యులకి, తెలియని వాళ్ళకి అందరికీ నేను తెలియజేసేది ఏమంటే, ఇప్పుడు పీవీసీ మెటా కొనుక్కోవాలి సార్. మీరు కొనుక్కొని మన రాజేష్ సార్ నేను చెప్పినారు, మనం ఇప్పుడు 50 రూపాయలు పెట్టి మనం పీవీసీ మెటా కొన్నా కూడా మనం టోకన్ ఫార్మింగ్ చేసేటప్పుడు అప్పుడు మనకి $1కే మనకి ఇస్తాడు. అక్కడ కూడా మనకి 50 రూపాయలు లాభం పెట్టింది మనకి సిస్టము. దాన్ని ఎవరు యోచన చేస్తా ఉండలేదని సార్. చాలా వండర్ఫుల్ సార్. మన రాజేష్ సార్ దాన్ని గమనించి మన మీటింగ్ లో నేను చెప్పినారు. అది అందరూ అర్థం చేసుకోవాలి సార్. మనం ఇప్పుడు 50 రూపీస్కి కొని అక్కడ పెట్టేటప్పుడు మనకి 50కి 50 తర్వాత $1కి $1 అంటే మనకి $1.50 మనకి
గెయిన్ ఇస్తున్నారు సార్ మనకి సిస్టమ్. అది చాలా వండర్ఫుల్ గా ఉంది సార్. నేనైతే చాలా హ్యాపీ అయినాను. అదే రీతి ఇప్పుడు మన వెంకటేష్ సారు నిన్నటి వరకు 3000 ఉంది నాకు. ఈ రోజు నేను 1000 కొన్నాను. నాకు చాలా ఖుషిగా ఉంది సార్. నేను కొనిన తర్వాత కూడా మా డౌన్ లైన్ లో ఒకసారి 1000 చేంజ్ కొన్నారు. నాకు ఇంకా హ్యాపీ అయిందని. వండర్ఫుల్ సార్. మన ప్రతి ఒక్క లీడర్స్ కానీ ప్రతి ఒక్కరు ఏదైనా పర్చేస్ చేసినప్పుడు చెప్పుకుంటే ఇంకొకరికి అది ఆదర్శంగా వస్తుంది సార్. నేను కూడా కొనుక్కొని పెట్టుకుందాము, లేదంటే కొని టోకన్ ఫార్మింగ్ చేసుకుందాము, దాన్ని డెవలప్మెంట్ చేసుకుందామని వస్తుంది సార్. ఇది కొద్ది రోజులైనా మనకి చాలా సంతోషాన్ని పంచుతుంది సార్. తర్వాత రాను మనకి ఈ క్రిప్టోలో దీని భవిష్యత్తు ఏముంది అనేది మనకి ఇంకా ముందుకు తెలుస్తుంది సార్. ఎందుకంటే మనకి ఇది కొత్తగా ఉంది సార్. మనకి క్రిప్టో అనేది మనకి తెలియదు. అంటే మనం దీన్ని మన మీటింగుల్లో వచ్చి ప్రతి ఒక్క విషయాన్ని అర్థం చేసుకొని మనం కూడా కొద్దిగా అప్డేట్ అయ్యి ఇప్పుడు ఏ క్రిప్టో మనకి తెలిసింది తక్కువ క్రిప్టో అయినా కూడా ఆ క్రిప్టోలు ఇప్పుడేముంది రేటు, కొద్ది రోజులకు 15 దినాలకు కావచ్చు, నెలకు కావచ్చు, 2 నెలలకు కావచ్చు, అది ఏం రేట్లో పెరిగింది, అప్పుడు మనం పెట్టుబడి ఎంత, ఇప్పుడు అయ్యింది మనకి ఎంత లాభం ఉంది అనే విషయాలు మనం అప్పుడు గ్రహిస్తాం సార్. మనము పీవీసీ మెటా మాత్రము ఎవరు ఏమైనా చెప్పిన సార్, పీవీసీ మెటా వదలదు సార్. పీవీసీ మెటా మన లైఫ్ సార్. ఇది మన లైఫ్, ముందు భవిష్యత్తు మనమే అనుభవిస్తాం సార్. మన బిడ్డలకు కానీ మన ఫ్యూచర్ వచ్చే జనరేషన్ కానీ మన అనుభవించి దాన్ని మన ముందు భవిష్యత్ తరానికి వదిలిస్తాం సార్. అందువల్ల ఎవరు దీంట్లో డౌట్ అనేది లేదు సార్. దయచేసి అందరూ పీవీసీ మెటా పర్చేస్ చేసుకోవాల్సిందిగా నేను చాలా ఒక విన్నపాన్ని పెడుతున్నాను సార్. ఎవరు తప్పు తెలుసుకోవద్దు సార్. మన శక్తి అనుసారం పెట్టుకోండి సార్. ఇది కొద్ది రోజుల్లోనే మనకి బంగారు భవిష్యత్తును కల్పిస్తుంది సార్. తర్వాత అది మన లైఫ్ కి నువ్వు కష్టపడకుండా పోనా మనకి ఎప్పుడూను ఫైనాన్షియల్ గా మనం మంచి గ్రోత్ లో పోయేదానికి మన పీవీసీ మెటా మన పర్లవీన్ చెప్పినట్లు నేను బిలియన్ చేస్తానని చెప్పిన మాట 100% అది మనకి న్యాయం చేస్తుందని నేను చాలా మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను సార్. అందరూ కూడా ఒకే ఆత్మవిశ్వాసంతో ఈ ఒక పీవీసీ మెటాని తన శక్తానుసారం దాన్ని ఎప్పుడు మనం కిందకు వదలదు సార్. గట్టిగా పట్టుకుందాము. ఆ పరమాత్మను మనకి అన్ని విధాలుగా మంచి చేస్తాడు అనే ఒక పెద్ద నమ్మకాన్ని పెట్టుకొని ముందుకు పోతాం సార్. చాలా థ్యాంక్ యూ సార్. మాకి ఈ సదావకాశాన్ని నాకు కల్పించి మన టీం సభ్యులు కానీ, మన రాజేష్ సార్ కానీ, మన కోట వెంకటేష్ గారు, మన పెద్ద లీడర్స్ ఉన్నారు. ఆ సార్లకంతా నేను శిరసా వందనం చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ ప్రకాష్ సార్. సో సారీ ఇప్పటిదాకా నేను మరి కొద్దిగా బిజీ ఉండడం కారణంగా మీకు చెప్పాను ముందుగానే, నేను కరెక్ట్ గా టైం కు మీకు అటెండ్ అవుతానని చెప్పాను. కరెక్ట్ టైం అయితే మరి అటెండ్ అయ్యాను. సో థ్యాంక్ యూ. ఇప్పటిదాకా ఎవరైతే మరి మన వెంకటేష్ సార్ కావచ్చు ఇప్పటిదాకా మాట్లాడారు, మరి మన ఆర్ ప్రకాష్ సార్ కూడా చాలా బాగా ఇప్పుడు చెప్తున్నారు. బట్ నేను వినలేకపోయాను. అందుకని చెప్పేసి నేను ముందే చెప్పాను మీకు నేను కొద్దిగా బిజీగా ఉంటాను 7:30 అని చెప్పేసి. సో అందుకే కరెక్ట్ టైంకి అటెండ్ అయ్యాను. సో ఇప్పుడు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ, అటెండ్ అయిన వాళ్ళందరికీ. సో ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. సో మై పార్ట్నర్స్ తో ఏది మాట్లాడినా ఇప్పటిదాకా మన వాళ్ళు చాలా బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ. ఇక మరి వండర్ఫుల్ గా మన పీవీసీ మెటా కూడా ఈ రోజు కూడా ఫ్లక్చుయేషన్ అనేది జరిగింది. సో మరి మామూలుగా ఈ రోజు బై అవ్వలేదు, చాలా బై అవ్వడం జరిగింది. అంటే చాలా కొనుక్కుంటున్నారు. సో ఒక పీవీసీ మెటా మీద మరి డే బై డే నిజంగా చెప్తున్నాను, ఇక్కడ ఏది మనము మాట్లాడుకోవడం అని కాదు కానీ ప్రతిరోజు ఒక దాని మీద, అంటే ఎవరైతే మీటింగ్ అటెండ్ అయ్యి ఎవరైతే తన ట్రస్ట్ వాలెట్ను ఎవరైతే ఎవ్రీడే ఓపెన్ చేసుకుంటూ సో తన యొక్క ఇన్కమ్ ఎలా వస్తుంది, ఇన్కమ్ ఇంకా ఎలా వస్తుంది అని తెలుసుకునే వాళ్ళు మరి మామూలుగా వాళ్ళు బై చేయట్లేదు పీవీసీ మెటా. బట్ ఎవరైతే మీటింగ్ కు అటెండ్ అవ్వకపోవడము, సో డే బై డే తన యొక్క ఎక్సైట్మెంట్ ని కోల్పోవడం పీవీసీలో చాలా మందికి, అంటే ఎందుకు చెప్తున్నాను అంటే చూస్తున్నాం కదా. సో పబ్లిక్ ఇప్పటికి కూడా కాల్ చేసి
ఏముంది సార్ అందులో అనే వాళ్ళని కూడా నేను చూస్తున్నాను, వింటున్నాను. సో అందుకు నేను ఇలా చెప్తున్నాను. వాళ్ళకి మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళు మాత్రం అంతే. సో మనం ఏం చేయలేం కదా. సో మనం చెప్పడం మాత్రమే. సో వాళ్ళు కూడా మన లెక్క తయారవ్వాలంటే బట్ 1-2 సార్లు కొన్నిసార్లు వాళ్ళు మీటింగ్ వచ్చినా సరిపోతుంది. బట్ ఏంటంటే వాళ్ళు మీటింగ్ రమ్మంటేనేమో మీటింగ్ అటెండ్ అవ్వట్లేదు. సో మరి మీటింగ్ కి అటెండ్ అవ్వనప్పుడు మరి మీరు ఎంత యూట్యూబ్ లింక్ పంపించినా కూడా నిజంగా వాళ్ళు అందులో అంత అట్రాక్టివ్ అవ్వరు. ఏంటంటే ఇక్కడికి వచ్చే వాళ్ళే, మీటింగ్కి వచ్చే వాళ్ళే అరే మీటింగ్ కు అడిక్ట్ అయిన వాళ్ళు. అడిక్ట్ అంటే ఏంటి సార్, నాకు లేకపోతే కుదరదు, అలాంటి వాళ్ళని మనం అంటాం అడిక్ట్ అని. సో అలా మీటింగ్ కు అడిక్ట్ అవుతేనే వాళ్ళు లింక్ కూడా వినని రోజు వినగలుగుతారు. అంటే వినాలన్న ఒక ఆలోచన వాళ్ళకి ఒక ఆలోచన కలుగుతుంది అనమాట. అంతేగాని సో మీటింగ్కే రావట్లేదు, ఇంకా నేను లింక్ పంపిస్తాను మీరు ఆ యూట్యూబ్ లో వినండి టైం దొరికినప్పుడంటే అలా సాధ్యం పడదు. వీలైనంత మటుకు మనం చేయాల్సిందల్లా కంపల్సరీ ఖచ్చితంగా మనము మీటింగ్ తీసుకురావడమే వాళ్ళ పని. సో ఇప్పుడు నిజంగా చెప్తున్నాను, ఎవరు మరి మనని ఎక్కువగా మరి ఈ యొక్క పివిసి మెటాలో నిజంగా ఎర్న్ అవుతారు అంటే బిల్డ్ అవుతారు, ఎవరు సంపాదించుకుంటారు? ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆలోచించేది ఏంటంటే మీటింగ్ అటెండ్ కాని వాళ్ళు. నిజంగా మీటింగ్ అటెండ్ అయ్యి కూడా కొంతమందికి ఉంటుంది ఆలోచన. ఎందుకంటే ఎవరు కోరుకోరు తొందరగా పివిసి మెటా రేటు ఒక లెవెల్కి వెళ్ళిపోవాలని. ప్లస్ అందరం కోరుకుంటాం, దాన్ని నేను కాదని అనట్లేదు. బట్ ఇక్కడ విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు ఈ ఒక ఇప్పుడు మీరు మీటింగ్ రాని వాళ్ళు కూడా పెరగాలని అనుకుంటున్నారు, వాస్తవమే. ఓకే. సో బట్ ఇక్కడ నువ్వు మీటింగ్ అటెండ్ అవ్వలేవు, దీని యొక్క ఎక్స్పెరిమెంట్ నీ దగ్గర లేదు, ఎక్కువ నువ్వు కొనిపెట్టలేవు. ఈవెన్ 100 కాదు, దగ్గర 10-20 కూడా లేవు పివిసి మెటాలు. బట్ రేటు పెరిగితే నీకేం బెనిఫిట్? నీకు ఏమి బెనిఫిట్? ఒకటి ఆలోచించండి. ఒకసారి అంటారు నా దగ్గర 50 పివిసి మెటల్ ఉన్నాయి సార్, ఒకసారి అంటారు నా దగ్గర 20 పివిసి మెటల్ ఉన్నాయి సార్. అంటే నిజంగా చెప్తున్నాను, ఇక్కడ ఊరికే కాదు. సో 2-3 రోజుల నుంచి కూడా నేను మాట్లాడుతున్నాను సార్లతో, వేరే సార్లతో. పేర్లు చెప్పాను ఇక్కడ, ఎందుకంటే వాళ్ళని మనం హేళన చేసిన వాళ్ళం మొత్తం, అందుకని చెప్పి నేను పేరు చెప్పాను అనమాట. సో వాళ్ళు మీటింగ్ అటెండ్ అంటే వాళ్ళకి అర్థమవుతుంది నా గురించి చెప్పారు. బట్ ఇక్కడ నేను ఎవరికి చెప్పాను కదా పేరు. సో నేను చెప్పాను సార్ 20, 30, 100తో ఏమి కాదు సార్. అట్లీస్ట్ ప్రెజెంట్ సిచ్యువేషన్ మనకి ఎందుకు ఇచ్చింది ఈ రేటు అంటే, సో మనము 1000 ఆఫ్ పివిసి మీటర్ మన దగ్గర ఉండాలా. బట్ అట్లీస్ట్ మీ దగ్గర 500 కూడా లేవు. బట్ రేట్ పెరిగిందా, ఇదే మాట. ఓకే, రేపు అనుకోకుండా 1 month, 2 months, 3 months, 4 months, 5 months కూడా 6 months అవ్వచ్చు, పెరిగింది అనుకోండి. నీకేం బెనిఫిట్ జరుగుతుంది? ఎవరికి బెనిఫిట్ జరుగుతుంది ఇక్కడ అంటే, చూసారా ఈరోజు ఎంతమంది బై చేస్తున్నారో. 1000 మనం ఇక్కడ మీటింగ్ వచ్చే వాళ్ళకి 1000 పివిసి మీటర్ మన వ్యాలెట్ లో ఉండాలని ఒక మనం అనుకున్నాం. అంటే ఇది ఎవరో సిస్టమ్ చెప్పింది కాదు, ఏది కాదు, జస్ట్ మనమే ఊరికే అలా అనుకున్నాం. అట్లీస్ట్ ఇప్పుడు 45-50 రూపాయలకు కూడా మనకు పివిసి మీటర్ వస్తుంది అంటే నువ్వు అట్లీస్ట్ 1000 కొనుక్కో, ఏమవుతుంది? 50,000 రూపాయలు అవుతుంది. ఆ 50,000 రూపాయలు నువ్వు 500 మనం ఇంతకుముందు అనుకున్నట్టుగానే 500 అయ్యేంత వరకు నువ్వు విడిచిపెట్టకు. అంటే దాని మీద ఆలోచన పెట్టకు. ఆ 500 అయిన తర్వాత నీకు అవసరమైతే ఇక నాకు వద్దు, సరిపోతుంది అనుకుంటే తీసేసుకో 5 లక్షల రూపాయలు లేదా 4 అంటే నీ 50,000 రూపాయలు తర్వాత అక్కడ నుంచి 4 లక్షల దగ్గర 4 లక్షలు. సో బెనిఫిటే కదా. ఈవెన్ 2 సంవత్సరాలైనా నీకు బెనిఫిటే. సో నువ్వు ఏం ఆలోచిస్తున్నావు మరి? ఈవెన్ ఖచ్చితంగా నన్ను అడిగితే నేను ఖచ్చితంగా 2 సంవత్సరాల్లో అవుద్ది అని చెప్తాను. అంటే మీరు అందరూ ఎవరు బరిపడద్దు, ఇది జస్ట్ జనరల్ నా ఆలోచన, మీకు టార్గెట్ ఇవ్వడానికి మాత్రం నేను మాట్లాడుతున్నా. అయ్యో మరి సార్ చెప్పారు ఇన్ని రోజులు పడుతుందా 500 అవ్వడానికి అని ఎవరు అట్లా మీరు దాన్ని తప్పుగా తోలో తీసుకోవద్దు, తప్పుగా అర్థం చేసుకోవద్దు. సో నేను లాంగ్ టర్మ్ పెడుతున్నాను అనమాట. ఎందుకంటే సో మీకు ఇంతకుముందు కూడా ఎగ్జాంపుల్ ఇచ్చాను నేను చెప్తాను ఇప్పుడు సంవత్సరం లోపే అని చెప్పేసి, లేకపోతే 6 నెలల లోపు అని చెప్పేసి. దానివల్ల ఏమవుతుంది, నువ్వు రోజు 6 నెలలు ఎప్పుడు కడుతుంది, 3 నెలలు ఎప్పుడు కడుతుంది, 4 నెలలు ఎప్పుడు కడుతుంది, 5 నెలలు ఎప్పుడు కడుతుంది అనుకుంటావు. అదే ఒక 2 to 3 years అని నేను చెప్పిన అనుకోండి, మనం మర్చిపోగలుగుతాం దాన్ని. అంటే బిందాస్గా ఉండగలుగుతాం. మర్చిపోవడం అంటే బిందాస్గా అంటే ఇంకా
టైం ఉంది కదా అన్న ఒక ఆలోచనతో బిందాస్ గా ఉండగలుగుతాం. సో దానివల్ల మనకి ఏమవుతుందంటే అది బరువు అనిపించదు, సో బాధ కలగదు. నేను 50,000 పెట్టాను అనే ఒక ఆలోచన మనకి, సో దాన్ని మనని ప్రతిరోజు ఏమా అన్న ఒక ఆలోచనకు మనకి తీసుకురాదనమాట. సో అందుకు నేను ఏం చేస్తానంటే లాంగ్ టర్మ్ చెప్పడం దాని గురించే. సో ఇది బయట ప్రపంచం, అంటే బయట మార్కెట్ సంగతి అనమాట ఇది. ఎందుకంటే మార్కెట్ అంటే ఎప్పుడైనా పడుతుంది, ఎప్పుడు లేస్తుంది అన్నమాట. అందుకని చెప్పేసి దీంట్లో అదే మీ దగ్గర ఒక 1000 మెటాలు ఉంటే మీరు ఇప్పుడు ఇక్కడ మీటింగ్కి వస్తే ఏమవుతుంది, దాంట్లో 100-200తోనే ఆడుకోవచ్చు కూడా. ఆడుకోవడం అంటే ఏంటి సార్, మళ్ళీ తప్పుగా తీసుకోవద్దు. ఆడుకోవడం అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ రోజు ఫ్లక్చుయేషన్ జరిగింది ఎంత సార్, 48 కూడా వచ్చింది. మీ దగ్గర 1000 పీవీసీ మీటర్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, 48 మొన్న 53 అయింది. సో 53 అయినప్పుడు మళ్ళీ వాళ్ళు ఏం చేసి పెడతారంటే, నీకు మొన్న చెప్పాను మేము ఆల్రెడీ, దాంట్లో ఒక 500 పీవీసీ మీటర్ ఏం చేస్తారు వాళ్ళు, యూఎస్డిటీగా తయారు చేసి పెట్టుకుంటారు. ఈ రోజు 45 అయింది, 48 అయింది కదా, అక్కడ మళ్ళీ ఆ యూఎస్డిటీని పీవీసీ మీటర్గా మార్చుకుంటారు. సో అప్పుడు ఏమైంది, ఈ మీ 1000ని పెంచుతూ వస్తున్నావు అంటే ఇక మళ్ళీ డబ్బు పెట్టడు. ఏం చేస్తాడంటే ఇదే 1000తోని సో ట్రేడింగ్ లాగా తను పెంచుకుంటూ వస్తాడు. లేదు ఇక నాకు అది కూడా తెలీదు, నేను ఓన్లీ కొనుక్కొని బై చేసుకుని పెట్టుకుంటాను, అయ్యేంత వరకు నేను ఇక దాన్ని నేను మళ్ళీ అటు ఇటు కూడా చేయను అంటే యాజ్ యువర్ విష్, అది మీ ఇష్టం, అది ఎవరి ఇష్టం వారు. ఇక్కడ ఏంటంటే సిస్టమ్ మనకు పరిపరి విధాలుగా మనీ అర్న్ చేసుకోవడానికి మనకి ఒక అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. అంటే నువ్వు యూటిలైజ్ చేసుకున్న దాన్ని బట్టి, అంటే నువ్వు యూజ్ చేసుకున్న బట్టి, నువ్వు చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఒకే దారి కాకుండా పరిపరి అంటే డిఫరెంట్ వేలో కూడా మనము అర్న్ చేసుకోవడానికి సిస్టమ్ మనకి ఛాన్సెస్ ఇస్తుంది అనమాట. సో అందుకనే ఈ యొక్క టార్గెట్ అనేది మీరు పెట్టుకోండి. సో ఖచ్చితంగా మనము సక్సెస్ అనేది వస్తుంది. అయితే ఇక నిన్నటి నేను మొత్తానికే వినలేదు, లాస్ట్ మూమెంట్ లో 5 minutes నేను వచ్చాను. తర్వాత ఇప్పుడు కూడా 7:30 అంటే ఇప్పుడు ఈ 10 నిమిషాల నుంచే నేను వచ్చాను తప్ప అంతకుముందు ఇప్పుడు అక్కడ జరిగిన ఏదైతే ఈ 20 minutes ఏం జరిగింది, ఏం మాట్లాడారనేది నేను మాత్రం వినలేదు. సో ఎవరన్నా మాట్లాడితే నేను మళ్ళీ కంటిన్యూ అవుతాను. ఏంటి విషయాలు ఈరోజు మరి మీరు కూడా మాట్లాడితే, సో దానికి నేను ఏం మాట్లాడాలా ముందుగా అనేది నాకు ఒక ఐడియా వస్తుంది, మీకు నేను సెషన్ ఇవ్వగలుగుతాను అనమాట. ఓకే, ఇక మరి ఇందాక మేడం కూడా మాట్లాడారు, ఇది వడపల్లి మౌనిక మేడం. సో మేడం మాట్లాడినప్పుడు కూడా ఏం మాట్లాడారు అనేది నేనైతే సారీ ఏమనుకోవద్దు, వినలేదు. ముందే చెప్పండి. వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. యా అదే సార్ మౌనిక మేడం అడిగారంటే అదే రీడమ్ అవుతుందా లేదా సార్ ఇంకా అని అడిగారు. అడిగితే అదే చెప్పాను సార్, ఇంకా మనకి సిస్టమ్ అప్డేట్ లో ఉంది కదా మేడం, ఇంకా అది హోల్డ్ లో ఉందని చెప్పేసి చెప్పాను. దాని గురించే ఇందాక మాట్లాడింది ఏంటంటే సార్, అది చాలా మందికి ఇప్పుడు ఓల్డ్ వర్షన్ లో ఉన్నప్పుడు ఓపెన్ చేశారు, కానీ ఇప్పుడు మనకి అప్డేట్ అయిన తర్వాత చాలా మంది ఓపెన్ చేయలేదు. దాని మూలాన ఏమవుతుందంటే సార్, మనకి యాక్టివ్ పీస్ మీటర్ డాటా ఐఓ అని వచ్చేది కదా అంతకు ముందు, అదే ఫేవరెట్ లో పెట్టి అదే ఓపెన్ చేస్తున్నారు. అది ఓపెన్ చేయడం ఓపెన్ అవ్వట్లేదు, అది ఎర్రర్ చూపిస్తుంది. దాని మూలన టెన్షన్ పడుతున్నారు. ఆల్రెడీ ఈ రోజు ముగ్గురు కూడా నేను క్లారిఫికేషన్ ఇచ్చాను, ముగ్గురు కూడా క్లియర్ చేశాను. అదే దాని గురించే అది చెప్పాను సార్. అది ఫేవరెట్ లోంచి తీసేసుకొని డిలీట్ చేసి హిస్టరీ కూడా డిలీట్ చేసుకొని పీవీసీ మీటర్ డాట్ ఐఓ అని కొట్టుకోండి, ఓపెన్ అవుతుందని చెప్పేసి అదే చెప్పాను సార్. అంతే. రైట్, మంచి విషయం. కరెక్ట్ అదే జరిగింది. ఓకే, నో ప్రాబ్లం. సో థ్యాంక్ యూ, మంచి విషయం. ఇది కూడా మరి చాలా మంది మీకు ఓపెన్ అవ్వట్లేదు అంటే ఇదే, ఎందుకంటే అది మనకు పీవీసీ మీటర్ డాట్ ఐఓ అని చెప్పేసి అక్కడ యాక్టివ్ డాటా ఉంది కదా, ఇప్పుడు మారింది, చేంజ్ అవ్వడం జరిగింది అనమాట. సో అంటే దీని అర్థం ఏంటంటే మన అప్డేట్ లో లేమని అర్థం, మనమే అప్డేట్ లో లేమని అర్థం. దీనికి అర్థం ఏంటంటే, సో అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు నేను అన్నట్లు అందరినీ కాదు, విషయం ఏంటంటే ఎవరికైతే ఇప్పుడు చూడండి, ఎందుకు లైవ్ లో ఉండమంటాము, ఎందుకు మనం ఖచ్చితంగా లైవ్ లో ఉండాలి, ఎందుకు మనము కంటిన్యూస్గా ఉండాలి అంటే ఇందుకే. సో ఈవెన్ ఇందాక రేటు గురించి కూడా వచ్చింది కదా, మీకు చెప్తాను. అయితే మన దగ్గర పీవీసీ మెటానే లేదు, అంటే బై చేసుకున్న పీవీసీ మెటానే లేదు. లేని వాళ్ళు కూడా ప్రైజ్ పెరగాలనుకుంటున్నారు. ప్రైజ్ పెరిగితే ఏమొస్తుందంటే పాపం కొనుక్కున్న వాళ్ళకి మంచి మేలు జరగాలని దాని అర్థం, అంటే వాళ్ళు కోరుకుంటున్నారని అర్థం కాదు కదా. తనకు కూడా కావాలి కదా, ఎవరైతే కోరుకుంటున్నారో తనకు కూడా కావాలి కదా. నేను కొనుక్కున్న వ్యక్తి ఎట్లయినా కోరుకుంటాడు నాది పెరుగుద్ది అని తెలుసు, తనకు ఒక గట్టి నమ్మకంతో ఉన్నాడు. ఎందుకంటే
దునియా మొత్తం నడిచేదంతా ఒక నమ్మకం మీద. ఎప్పుడు ఏదైనా జరగొచ్చు లైఫ్ లో కూడా. మనము చూడండి, అప్పుడప్పుడు అకస్మాత్తుగా యాక్సిడెంట్ల వల్లనో లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ అనుకోకుండానే అనుకోకుండా అంటే వెళ్ళిపోయారు దునియాల నుంచి, అంటే వరల్డ్ నుంచి వెళ్ళిపోయారని, లేకపోతే యాక్సిడెంట్ అయిపోయారని చెప్పేసి ఎన్నో మనం చూస్తూ ఉంటాం. బట్ వాళ్ళు కూడా నేను 100 years ఉంటాను అనే నమ్మకం వాళ్ళకు కూడా ఉండే. అంటే నమ్మకం మీదనే నడుస్తుంది. నేను చెప్పాను, నమ్మకం మీద నడుస్తుంది. సో అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు మీరు ఎవరికి వారు మీకు ఈ నమ్మకంతోనే మనము పీవీసీ మెటాను మరి బై చేసుకుంటున్నాం. ఎస్ ఆర్ నో? ఎస్. సో ఎప్పుడైనా ఇది మనకి ఏం చేస్తుంది అంటే ఒక హై లెవెల్లో మనల్ని తీసుకెళ్తుంది అనమాట. అది ఏ టైమింగ్ ఎప్పుడు అనేది మనకు తెలియదు. అది మన నమ్మకం. ఎస్, ఖచ్చితంగా అది జరుగుతుంది. 100% అనమాట. 100కి 100% జరుగుతుంది. దీనిలో ఏమాత్రం డౌట్ అనేది లేదు. ఓకే. సో అందుకే నేను చెప్పే ఏంటంటే మీ అందరికీ కొనుక్కున్న వాళ్ళకి ఓకే, అట్లీస్ట్ 1000 పీవీసీ మీటర్ మీ దగ్గర ఉండాలి సార్. ఏది నేను చెప్పేది సార్, నేను లోపల మరి స్టేకింగ్ లో ఉన్నాయి, లేకపోతే నేను డీపీలో పెట్టాను కదా, సీడ్ వ్యాల్యూ నుంచి వచ్చినవి ఉన్నాయి, అలా కాదు. అది కంటిన్యూ, అదేంటంటే మనకి అవసరం. సో ఇదేంటంటే మనకి దీనివల్ల ఇది నీకు అప్పటికప్పుడు మనీ నువ్వు చాలా మంది చూస్తున్నారు కదా, నేను సంపాదించుకోలేకపోతున్నాను అనే వాళ్ళ గురించి ఇది ఒక వే, ఇదొక దారి. మీకు డబ్బును అర్న్ చేసుకోవడానికి ఇదొక దారి అనమాట. సో 1000, అట్లీస్ట్ 1000 అంటే కరెక్ట్ గా 50,000 రూపాయలు అవుతుంది సార్. అంటే కొద్దిగా 1000, 2000, 3000 అటు ఇటు అవుతాయి. దాని గురించి నేను చెప్పను. బట్ రౌండ్ ఫిగర్ నేను ఏం చెప్తున్నాను అంటే 1000 పీవీసీ మీటర్ మాత్రం మీరు ఖచ్చితంగా, అంటే మీ దగ్గర 10 వ్యాలెట్లు ఉంటే 10 అంటే అందులో అన్నిట్లలో 1000 అని చెప్పట్లేదు. అట్లా పెట్టుకుంటే మీ ఇష్టం, అది మంచిది, అది మీకే ఉంటుంది, అది మీకే. అలా డబ్బులు ఉండి మనం అలా బై చేసి పెట్టుకుంటే నో ప్రాబ్లం. చూడండి, ఇప్పుడు కొన్ని వ్యాలెట్లో మనం చూస్తున్నాము, లక్షల్లో పీవీసీ మీటర్ బై చేసుకున్నారు. లక్షల్లో. ఎగ్జాంపుల్ మీరు ఒకటి ఆలోచించండి సార్, 1,00,000 పీవీసీ మీటర్ మన దగ్గర ఉంటే ఒక పీవీసీ మీటర్ ఇప్పుడున్న రేట్ కంటే ఒక 100 రూపాయలే పెరిగితే అతనికి ఎంత బెనిఫిట్ సార్? ఇప్పుడు క్యాల్కులేషన్ చేయండి. 1,00,000 పీవీసీ మీటర్లు కొనుక్కున్నారు ఒక వ్యక్తి, 100 రూపాయలే పెరిగింది పీవీసీ మీటర్. ఒక పీవీసీ మీటర్ తను 50 రూపాయలు కొనుక్కున్నాడు, ఒక పీవీసీ మీటర్ 150 రూపాయలు అయింది. అంటే $1.5 లేకపోతే $2 వేసుకోండి. చలో లాస్ట్ $2 వేసుకోండి. తనకి ఎంత బెనిఫిట్ వచ్చింది అంటే అది క్యాల్కులేషన్ చేస్తే చాలా ఎక్కువ అవుతుంది. 300 కదా. సో ఈ విధంగా మరి ఎంత క్యాపిటల్ మనము, అంటే అమౌంట్ పెద్దది ఎంత ఉంటే మన దగ్గర అంత బెనిఫిట్ అనమాట. వెల్కమ్ సార్ శ్రీను సార్, శ్రీను సార్ వచ్చారు. ఎంత పెద్ద క్యాపిటల్ అమౌంట్ మన దగ్గర ఉంటే అంత మనకు బెనిఫిట్ జరుగుతుంది. అయితే ఇక ఫోకస్ టోకెన్ ఫార్మింగ్ మీరు ఫోకస్ చేసుకోండి ఖచ్చితంగా. ద బెస్ట్ అర్నింగ్ పాయింట్ వచ్చేసి మనకి టోకెన్ ఫార్మింగ్. ఎందుకు చెప్తాను ఇక్కడ, మీరు గ్రహించండి. అయితే మనకు ఒక హింట్ వచ్చింది అక్కడ. ఏమని? శ్రీను సార్ ఉండండి ఒక నిమిషం, మీరు మరి మీకు అన్మిటేషన్ ఇచ్చాను కానీ ఉండండి ఒక నిమిషం, నేను చెప్తాను. నేను క్లోజ్ చేస్తాను నా వాయిస్, తర్వాత మీరు మాట్లాడరు. సో ఇక టోకెన్ ఫార్మింగ్ ఎందుకు మీకు ఫోకస్ చేయమని చెప్తున్నామంటే, మీరు చూడండి, ఇప్పుడు 50% అంటే ఇప్పటి వరకు మనం డీపీలు ఏదైతే పెట్టామో సీడ్ వ్యాలీలో, అవి బయటకు వచ్చిన కొద్ది మన ఇన్ని రోజులు అంటే సీడ్ ఫండింగ్ పేజ్లోకి వెళ్ళడం జరిగింది. అంటే సీడ్ ఫండింగ్ చేసే విధంగా మనము అక్కడికి వెళ్ళి కూర్చున్నవి మనకు దాని మూలంగా పీవీసీ మీటర్లు రావడం జరిగింది. సో లాస్ట్ మూమెంట్లో కొన్ని నెలలు మనకి ఈ లోపల $1 ఉండుట్లా. సో ఎవరైతే ఆన్ టైంలో రిడీమ్ చేసుకున్నారో వాళ్ళకి 100కి 95 పీవీసీ మీటర్లు రావడం జరిగింది. ఒకవేళ కొంతమంది 10 సార్లు అయింది, కొంతమంది 20 సార్లు అయింది, కొంతమంది 30 సార్లు అయి ఉండొచ్చు మేబీ. ఓకే, అది మన దగ్గర డీపీలు ఎన్ని ఎక్కువగా ఉన్నాయో దాన్ని బట్టి మనకు రిలీజ్ అవ్వడం జరిగింది. దాన్ని బట్టి మనకు పీవీసీ మీటర్ రావడం జరిగింది.
ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఏం కనబడుతుందంటే ఇంకా పూర్తి అప్డేట్ నుంచి బయటకు రాలేదు మనకి చెప్పరాదు, కానీ సో అక్కడ మనకు ఏం తెలిసి వస్తుంది అంటే ఉమ్, ఒక్క నిమిషం, నెట్ అయిపోవడం కాదు, మీటింగ్ అయిపోయింది. అది 40 నిమిషాల మీటింగ్ ఓన్లీ. మీటింగ్ అయిపోయింది, 40 నిమిషాల మీటింగే. నేను మనం మాట్లాడతాను మీటింగ్ ఉంది, వేరే మీటింగ్ లో, బిజినెస్ మీటింగ్ లో ఉన్నా. సో మనకి ఏంటంటే అక్కడ ఇప్పుడు 50% దగ్గర దగ్గర మనకి ఆల్రెడీ మన డీపులు ఏదైతే సీడ్ వాల్యూలో పెట్టుకున్నామో అవి బయటకు వచ్చేసాయి. సో ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఇప్పుడు అక్కడ మనకి ఏం తెలిసి వస్తుంది అంటే అక్కడ ఫామ్ వాల్యూ అన్నట్టుగా పెట్టాడు. ఇప్పుడు మనం రిడీమ్ చేయట్లేదు, మనం ఇప్పుడు రిడీమ్ అవ్వట్లేదు, కానీ పూర్తిగా బయటకు వస్తుంది త్వరలో అంటే మేబీ ఇదే నెలలో లాస్ట్ లో రావచ్చని కొద్దిగా ఆ, మనకు కొంచెం ఉంది అట్లా. మరి మేబీ ఇది ఖచ్చితంగా మరి అప్డేట్ నుంచి ఎప్పుడు బయటకు వస్తుందని తెలియలేదు, కానీ జస్ట్ చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ మంత్ ఎండింగ్ లో వస్తుంది అనేది ఒక ఆలోచన మనకు కొద్దిగా వినబడింది మేబీ. సో ఇప్పుడు ఏమవుతుంది, ఆ 50% మేబీ ఒకవేళ నిజంగానే ఈ 50% అంటే ఇప్పుడు మనం ఏదైతే సపోజ్డ్ మనం పెట్టిన డీపీలోకి వెళ్ళి సగం ఆల్రెడీ బయటకు వచ్చింది, అది సీడ్ ఫండింగ్లోకి వెళ్ళింది. ఇప్పుడు వచ్చేది టోకెన్ ఫార్మింగ్ వెళ్తుంది కావచ్చు. అంటే టోకెన్ ఫార్మింగ్ అది వెళ్ళడం కాదు, మనమే రిడీమ్ చేసుకుంటే మళ్ళీ టోకెన్ ఫార్మింగ్ అవుతుంది అనేది అనుకుంటున్నాం. అట్లా అలాంటి ఆప్షన్ ఇస్తాడేమో అనుకుంటున్నాం. సో అలాంటప్పుడు ఇప్పుడు మీకు ఏమైంది, ఇప్పుడు మీ కింద ఎంతమంది ఉన్నా ఇప్పటి వరకు మీకు కొంతమంది టోకెన్ ఫార్మింగ్ అనే టచ్ చేయలేరు. చాలా అంటే మన పార్ట్నర్స్ మంది పార్ట్నర్స్ టోకెన్ ఫార్మింగ్ అనేది టచ్ చేయలేదు ఎవరు, కొంతమంది మాత్రమే చేసుకుంటున్నారు. బట్ ఇక్కడ ఏమైంది, ఇప్పుడు నో ఖచ్చితంగా టోకెన్ ఫార్మింగ్ చేయాల్సిన అవసరం తీసుకొస్తుంది కావచ్చు. సో దానివల్ల బెనిఫిట్ ఏంటి? అఫ్ కోర్స్ మీ అందరికి తెలుసు, ఇప్పుడు ఆల్రెడీ మనము ఇప్పటికైతే ఎవరైతే మీటింగ్లోకి వస్తున్నారో, ఎవరైతే మీటింగ్ డైలీ వింటున్నారో, సో మనకు 20 లెవెల్ నుంచి వెళ్ళి మనకు బెనిఫిట్ వస్తుంది. ఎస్, కరెక్టేనా? సో ఇప్పుడు సిస్టమ్ నేను టోకెన్ ఫార్మింగ్ చేయను అన్నా కూడా ఒకవేళ టోకెన్ ఫార్మింగ్ చేసే ఒక విధానాన్ని ఇప్పుడు తీసుకొస్తే, సో మీ కింద మీరు ఎంతమందికి అయితే మీరు రిఫరల్ ఇచ్చారో వాళ్ళ జేబులకి వెళ్ళి రాదు, మళ్ళీ వాళ్ళ దాంట్లోకి వెళ్ళి రాదు, మళ్ళీ తప్పుదో కొట్టకండి, మళ్ళీ వాళ్ళతో వస్తాయని కాదు, నీకు సిస్టమ్ ఇస్తుంది. మేబీ సిస్టమ్ ఒకవేళ ఇచ్చింది అనుకో, సో నీ రిఫర్కు ఎంత బెనిఫిట్ అనేది వస్తుందో మీరు ఆలోచించారా? సో ఇక్కడ మరి ఆ బెనిఫిట్ నీకు పొందాలంటే నీ క్యాపిటల్ అమౌంట్ ఉండాలి కదా. ఇప్పుడు కొంతమంది సెకండ్ థర్డ్ క్రైటీరియాలో ఉన్నారు, ఓకే నో ప్రాబ్లం. సెకండ్ లో ఇతను ఉన్నారు, ఇతనేమో 500 మాత్రమే చేసుకున్నాడు, మళ్ళీ పెట్టట్లేదు. సో అతను అయిపోదా తొందరలో? సో అతను మళ్ళీ చేసుకోవాలన్నా రీఫార్మింగ్ చేసుకోకపోతే ఏం లాభము? అందుకే మీకు చెప్పేది ఏంటంటే త్వరలో సిస్టమ్ ఇలాంటి మరి ఆ డీపీ ఏదైతే ఉందో డీపీలోకి వెళ్ళి రిలీజ్ అయ్యేది సీడ్ వాల్యూ అంటాం కదా. సో అది మనకు రెడీమ్ ఆప్షన్ చాలా అయితే ఒకవేళ దాన్ని టోకెన్ ఫార్మింగ్ చేసుకునే అవకాశం నేను తీసుకొస్తే, సో వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ బిహెచ్లతో మళ్ళీ టోకెన్లతో మళ్ళీ వాళ్ళు ఎక్స్ట్రా టోకెన్ ఫార్మింగ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో అలాంటప్పుడు ఆ ఇన్కమ్ మీకు వస్తుంది, ఎందుకంటే వాళ్ళ జేబులకి వెళ్ళి రాదు, సిస్టమ్ ఇస్తుంది. సో అందుకని చెప్పేసి సిస్టమ్ ఏం చెప్తుందంటే టీం పెంచుకోండి, 20 లెవెల్ అంటే మీరు బిజినెస్ తీసుకురండి. సిస్టమ్ తన ఆలోచన తనకు తెలుసు, ఏం చేయాలా, తను ఎప్పుడు మరి సీడ్ ఫండింగ్ ఎలా చేయించాలా, టోకెన్ ఫార్మింగ్ ఎలా చేయించాలా, తన స్ట్రాటజీ తనకు, వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకు ఉంది. వాళ్ళు ఖచ్చితంగా మనకు చెప్పారు, వాళ్ళు మాట ఇచ్చారు, బిలియన్స్ సంపాదించుకునే అవకాశాన్ని మీకు మేము ఇస్తున్నాము. సో మరి మీరు కూడా సపోర్ట్ గా ఉండాలి, అలాగని చెప్పేసి ఊరికే వచ్చి కూర్చుంటే కాదు అనేది మనకు హింట్ ఇవ్వడం జరిగింది. బట్ మనం ఇప్పటికీ కూడా ఎప్పుడైతే 2250 రూపాయలు పెట్టి 32 రావాలని ఎదురు చూసామో, అలాగే ఇప్పుడు కూడా నేను మళ్ళీ సీడ్ ఫండింగ్ కూడా చేశాను, 6000 రూపాయలు పెట్టి 5000 రూపాయలు పెట్టి మనీ ఎప్పుడు వస్తుంది అని ఇప్పటికి కూడా వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పటికి కూడా అదే కోవలో నడుస్తున్నాం. అంతేకాని వాట్ సిస్టమ్ ఏంటి, ఏ విధంగా మనం మనీ ఎర్న్ చేయొచ్చు,
సో ఇది మాత్రం చాలా తక్కువ మంది ఆలోచిస్తున్నారు. అందుకే ఇక్కడ సిస్టమ్ మనకి ఏం చెప్పింది అంటే, ఎందుకు రిఫరల్ ఇచ్చింది, ఎందుకు మన రిఫరల్ లింక్ ఇచ్చింది, ఎందుకు టీం మీద ఫోకస్ చేయండి అని చెప్తుంది, ఎందుకు మనము మరి 20 లెవెల్ నుంచి వెళ్ళి మనకి ఇన్కమ్ ఎందుకు ఇస్తుంది, ఊరికే ఇస్తుందా? సో తను ఆ రోబోటిక్ సిస్టమ్ అలా తయారు చేసి పెట్టడం జరిగింది. నువ్వు చేసినా చేయకున్నా ఆ రోబోట్ సిస్టానికి వాళ్ళు మనీ పే చేయాలి, మనీ పే చేయాలి ఖచ్చితంగా. నువ్వు చేయలేవు, బట్ ఆ సిస్టమ్ ఆల్రెడీ ఆన్లోనే ఉంటుంది. ఆ సిస్టమ్ ఆల్రెడీ ఆన్లోనే ఉంటుంది. నువ్వు ఎప్పుడు చేస్తావో తెలియదు కదా నీ గురించి. సో నీకు ఇవ్వాలి కదా మరి మనీ అక్కడ, నీ ఒక యూఎస్డిటీ నీకు అక్కడ జనరేట్ అవ్వాలి కదా. సో సిస్టమ్ గురించి మనకి ఏం చేయాలని అనుకుంటాం కదా. సో ఏం చేసిందో మీకు మనకు అర్థమవుతుందా? ఇప్పుడు సిస్టమ్ ఏం చేస్తుందో మనకు అర్థమవుతుందా? సో మన ఫోకస్ అంతా నాకు 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 నాకేం రాలేదు తప్ప, సో వాట్ వి డూ, నేనేం చేయాలి, నేను చేయాల్సింది ఏమన్నా ఉందా ఇక్కడ? సార్ వట్టిగా కూడా మనం డబ్బులు తీసుకోవద్దు సార్. వట్టిగా కూడా అంటే ఊరికే డబ్బులు తీసుకోవద్దు మనము. వట్టిగా అంటే ఊరికే కూడా మనం డబ్బులు తీసుకోవద్దు. ఓకే, మనం ఇప్పుడు కొంచెం పని చేసి ఎక్కువ ఆశిస్తాం, పర్వాలేదు. బట్ మరీ నేను సీడ్ ఫండింగ్, నేను అప్పట్లో ఆనిక్స్ వచ్చాను, లేకపోతే కాల్ చేయను, ఇప్పుడు 5,000 పెట్టి 10,000 పెట్టి నేను సీడ్ ఫండింగ్ చేసుకున్నాను, నాకు మరి కోట్ల రూపాయలు రావాలనే ఆలోచన ఉంటే మాత్రం కుదరదు అని మనం ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. ఎస్, సో గొప్పగా అంటే బ్రాడ్గా ఆలోచించండి, బ్రాడ్గా సంపాదించండి, పెద్దగా ఆలోచించండి, పెద్దగా ఎక్కువ సంపాదించడానికి ప్రయత్నం చేయండి. సో 10,000 రూపాయలతో మనము సీడ్ ఫండింగ్ చేసుకుంటే ఏమొస్తుంది సార్? చూస్తున్నారు కదా. మీరు కూడా మనం కూడా కొద్దిగా అనలైజ్ చేసుకుందాం సార్. 10,000 రూపీస్తో ఏమొస్తుంది మనకి? బయట కూడా ఇప్పుడు ఏమొస్తుంది? సరే, ఇక్కడ నువ్వు 10,000 పెట్టి సీడ్ ఫండింగ్ చేసావు, ఎంత సంపాదిస్తావు? ఎన్ని రోజులు కావాలి? అలాగని చెప్పేసి 26,000 క్రిప్టోలు ఉన్నాయి, మరి అందులోకి వెళ్దామా? అప్పుడు ఇంకా డేంజర్. ఇక్కడ మనకి మన పీవీసీ వచ్చేసి అన్నిట్లెక్క కాదు, దిస్ అ డిఫరెంట్ వే. సో నంబర్ 1 వే మన పీవీసీ మీట నంబర్ 1 అనమాట. నంబర్ 1 ఇంకోటి ఏంటిది? సేఫ్. వీఆర్ ద సేఫ్. మన మనీ సేఫ్ అన్నమాట. మన మనీ వెరీ వెరీ హై సెక్యూరిటీతో ఉంటుంది. నువ్వు 10 రూపాయలు పెట్టినా కూడా సేఫ్, 1,00,000 రూపాయలు పెట్టినా కూడా సేఫ్. కోట్ల రూపాయలు ఎట్లా పెడుతున్నారు? ఏ విధంగా? విల్ బి సేఫ్. ఖచ్చితంగా కొద్దిగా మనము పేషెన్సీ ఉండాలి తప్ప మన క్యాపిటల్ అమౌంట్ ఎటు పోదు. దెన్ మనము ఖచ్చితంగా మనీ అనేది అర్న్ చేసుకుంటాం. అదే వేరే క్రిప్టోలో మీకు చూపించాను కదా మొన్నటిదాకా. ఏమని స్టార్టింగ్లో చెప్పేవాడిని నేను, సార్ 1 నిమిషం లోపల 1,00,000 రూపాయలు పోతాయి సార్, ఎవరిని అడగడానికి ఉండదు అని చెప్పానా లేదా? మీకు చూపించానా లేదా? అవన్నీ ఎందుకు అంటే మనకు పీవీసీ పవర్ ఏంటి, బయట పవర్ చూపిస్తే దానికంటే పీవీసీ ది బెస్ట్ అనేది మీకు అవగాహన వస్తుంది. నాకు కూడా అదే అవగాహన వస్తుంది. అందుకు కదా మీకు నేను చూపించింది బయట ప్రపంచం. ఇప్పటికి కూడా నేను చూపించే బయట ప్రపంచం ఎందుకంటున్నాను తెలుసా? ఎందుకు చూపిస్తాను తెలుసా? సో కొంతమంది సార్ ఇక్కడ 80% చేస్తున్నారు. వాళ్ళందరికీ తెలుసు మనసులో, అన్నిటికంటే ద బెస్ట్ ఓన్లీ పీవీసీ మీటా అని. అన్నిటికంటే ఓన్లీ ద బెస్ట్ పీవీసీ మీటా అని. ప్రతి ఒక్కరు మనకి ఇక్కడ సేఫ్ అండ్ అర్న్ మనీ అంటే ఓన్లీ పీవీసీ మీటా. బట్ ఏంటంటే ఈ పీవీసీ మీటర్లో ఇప్పుడు ఎలా ఉంది అంటే, నేను కొద్దిగంత ఒక 50,000, 10,000, 20,000, 30,000 ఏడ్చి కూర్చుంటానంటే మాత్రం కుదరదు. అలా అయితే డబ్బులు రావు పీవీసీ మీటర్లో. పీవీసీ మీటర్లో మీకు ఎక్కడ రావు, ఎక్కడ కూడా రాదు. ఎక్కడ కూడా మీరు ఏమంటుందని అలర్ట్ ఆన్లైన్లో లేనిది ఎందులో కూడా డబ్బులు రావు సార్. మేము కూడా ఆ బయట ప్రపంచాన్ని నేను చేస్తున్నాను, చూపిస్తున్నాను కూడా మీకు. కాబట్టి మీకు షార్ట్ కట్లో చూపిస్తున్నాను. ఇక్కడ నేను అది పూర్తిగా చెప్తే చాలా మంది పాపము చేయబెట్టి చేతులు కాల్చుకుంటారు. అందుకు నేను మీకు షార్ట్ కట్లో చెప్పడం జరుగుతుంది అనమాట. షార్ట్ కట్లో చెప్పడం జరుగుతుంది. మీకు చూపిస్తాను నేను త్వరలో, ఎవరు ఏంటి ఏం చేశారు, ఏం చేస్తే ఏమైంది బయటవి.
అనేది కూడా మీకు చూపిస్తాను. సో మనం అప్పుడప్పుడు చూస్తాం కదా సార్, పక్క పొంటల ఎలా ఉన్నారు, సో మనం అలా ఎందుకు అవ్వకూడదు అంటే మంచిని పాజిటివ్ ని తీసుకోవాలా, పక్క వాళ్ళని ఎదుటి వాళ్ళని వీళ్ళని పాజిటివ్ వే తీసుకోవాలి, నెగిటివ్ వే తీసుకోవద్దు. సో ఇక్కడ పాజిటివ్ ఏంటి, వాళ్ళు డబ్బు సంపాదిస్తున్నారు బట్ మనం ఎందుకు సంపాదించకూడదు, అది పాజిటివ్. అంతేగాని వాళ్ళు కూడా గొడవ పెట్టుకున్నారు, మనం ఎందుకు గొడవ పెట్టుకోకూడదు మరి ఎదుటి వాళ్ళు తీసుకున్నప్పుడు. సో దిస్ ఇస్ ద నెగిటివ్. వాళ్ళు లాస్ అయ్యారు, నేను కూడా లాస్ అవ్వాలి కదా, ఇది నెగిటివ్. బట్ ఎదుటి వాళ్ళది మీకు మొన్ననే చెప్పాను నేను, ఎదుటి వాళ్ళది పక్క వాళ్ళది మనము ఉదాహరణ ఎగ్జాంపుల్ తీసుకోవాలి. దట్ ఇస్ మంచి ఎగ్జాంపుల్ తీసుకోవాలి, పాజిటివ్ ఎగ్జాంపుల్ తీసుకోవాలి, పాజిటివ్ వైబ్రేషన్ తీసుకోవాలి. అంటే ఇక్కడ మీకు అదర్ క్రిప్టో అని చెప్పేసి కాయిన్ మార్కెట్ క్యాప్ అప్పుడప్పుడు ఓపెన్ చేసి, అప్పుడప్పుడు మీకు బైనాన్స్ ఓపెన్ చేసి, ఈ రోజు ఇది లిస్టెడ్ అయింది, ఈ రోజు ఇలా వచ్చింది, సో మళ్ళీ ఇలా పడిపోయింది, అలా ఇవన్నీ ఎందుకు చూపిస్తాము అంటే అప్పుడప్పుడు మీకు చెప్పడం జరిగింది కదా. ఇప్పుడు ఈ రోజు 23 ఉంది అంటే మీకు స్టార్టింగ్ లో చెప్పాను, గుర్తుందా మీకు, సోల్ అనే కాయిన్ 23 ఉన్నప్పుడు 23 ఉందని చెప్పేసి తీసుకున్నావు, మరి పెరుగుద్దని తీసుకున్నావు, సడన్లీ ఏమైంది, అది 11 అయిపోయింది. అది కూడా మీకు చూపించాను, నేను చెప్పాను, గుర్తు తెచ్చుకోండి ఒకసారి. నేను లాస్ట్ ఈ 50 days మాత్రమే ఎక్కువ మీకు నేను ఎందుకు అంటే మీకు అందరికి తెలుసు. సో దగ్గు కారణంగా చాలా మంది, థ్యాంక్ యూ మీ అందరికి, చాలా మంది లీడర్స్ ఇక్కడ మాట్లాడడం జరిగింది. సార్ తక్కువ అవ్వాలని మీ యొక్క ప్రేయర్ ఏదైతే మీ యొక్క ఆలోచన విధానం వల్లే నాకు మరి తొందరగా తగ్గిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ, ఎందుకంటే చాలా మంది మీరు కూడా మాట్లాడారు, సార్ కొద్దిగా తగ్గించుకోండి అని చెప్పేసి, సో తొందరగా తగ్గాలని చెప్పేసి. సో మీ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ. సో ఆ టైంలోనే మీకు ఈ 50 days నుంచి వెళ్ళి కొద్దిగా తక్కువ చెప్పాను తప్ప, సో మీకు పూర్తిగా ఆ బయట ప్రపంచాన్ని చూపించి, ఆ బయట ప్రపంచానికంటే మన ప్రపంచమే ది బెస్ట్ అనే అవగాహన నాకు తీసుకురావాలన్న ఆలోచన నాకు ఉండే. నో ప్రాబ్లం, ఎనీవే అది మళ్ళీ ఎప్పుడు చేద్దాం అట్లా. సో అందుకే చెప్పేది ప్రతి ఒక్కరికి ద బెస్ట్, ద #1 PVC. ఓకే, సో థ్యాంక్ యూ. మరి అందరు శ్రీనివాస్ సార్ ఏదో మాట్లాడాలనుకున్నారు కదా, అడ్మినిస్ట్రేషన్ అడిగారు, మరి ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? వెల్కమ్ సార్. అందరు శ్రీనివాస్ సార్ వెల్కమ్ సార్. ఓకే, మరి సార్ బిజీ ఉంటున్నారు. సీను సార్, మీరు మాట్లాడాలనుకుంటే కనుక అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. మీకు ఆల్రెడీ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చారు రాజేష్ సార్, మీరు పిలుస్తున్నారు, వినిపించట్లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్, సూపర్. నిజంగా మొత్తం ఎవ్రీ పర్సన్ కి ఉన్న డౌట్స్ కూడా ఏదైనా క్లారిఫికేషన్ ఇస్తూ ఉంటారు. మీరు చెప్పింది చాలా కరెక్ట్, 100% కరెక్ట్ సార్. చాలా మంది అనుకుంటున్నారు ఏదైనా కానీ అంటే మన పీవీసీ మెటా గురించే మాట్లాడుతున్నారు, అదర్ ఏదైనా కానీ అదర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదని అనుకుంటున్నారు. కానీ రీసెంట్ గా వచ్చే వాళ్ళకి తెలియదు సార్, ఎప్పటి నుంచో మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళని అయితే ఇక అయితే అర్థమవుతుంది సార్. మీరు ఏదైనా సరే బినాన్స్ లో ఎవ్రీ కాయిన్ గురించి చెప్పిన రోజులు ఉన్నాయి. ఆల్రెడీ మన క్రిప్టో అంటే ఎలా ఉంటదని చెప్పిన రోజులు ఉన్నాయి. హెవీ ప్రైజ్ కి వెళ్ళి మళ్ళీ డౌన్ అయిన కాయిన్స్ చూపించారు, డౌన్ నుంచి మళ్ళీ హెవీ ప్రైజ్ కి వెళ్ళి కాయిన్స్ చూపించారు, అన్ని చూపించారు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే సార్ ఎప్పుడు చూసినా పీవీసీ మెటా గురించి మాట్లాడుతున్నారని అపోహలు ఉన్నారు. కానీ ఏంటంటే ఫస్ట్ నుంచి మనం ఎప్పుడైతే ఎప్పుడు ఆల్రెడీ 4 years నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నాం సార్. మీరు ఏదైనా కానీ ఇప్పుడు ఎప్పుడైతే మన లింక్ ఇది ఎప్పుడు క్రియేట్ అయిందో అప్పటి నుంచి కూడా మీరు ఏమన్నారంటే మనం ఓన్లీ ఎనీ టైమ్ పీవీసీ మెటానే కాదు, మనకి అవుట్ సైడ్ నాలెడ్జీ కూడా కావాలి, అదర్ నాలెడ్జీ కూడా కావాల్సిందే, కంపల్సరీ నేర్చుకోవాల్సిందే అని చెప్పేసి మీరు చూపించారు సార్. ఏదైనా సార్ ఇలా ఉంటది, క్రిప్టో అంటే ఇలా ఉంటది, క్రిప్టో గురించి మీరు తెలుసుకోండి. రేపన్న రోజున మనకి ఏం చేస్తారు, లిస్ట్ అయిన తర్వాత ఒకవేళ మీరు ట్రేడింగ్ చేసుకోవాలన్నా, బై చేయాలన్నా, సేల్ చేయాలన్నా ఏంటి, ఒకవేళ మనకి బినాన్స్ లో లిస్ట్ అవ్వలేదని చెప్పేసి అనుకుంటున్నారు, బినాన్స్ లో రేపటి రోజున లిస్ట్ అయిన తర్వాత ఎలా ఉంటది అన్నది కూడా చాలా అది మర్చిపోలేము సార్. కానీ ఏంటంటే కొద్దిగా రీసెంట్ గా వచ్చే పర్సన్స్ కి తెలియకపోవచ్చు, కానీ మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళకి అయితే తెలుస్తుంది సార్. మీరు ఈ 10 days 15 days నుంచి ఏమైనా అప్డేట్ ఇవ్వకపోవచ్చు, కానీ అంతకుముందు ఏదైనా సరే అందరికీ తెలియాలని చెప్పేసి అప్డేట్స్ ఇస్తానే ఉంటారు. నేనైతే మాత్రం మీ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను సార్, నేను చాలా నేర్చుకున్నా, అది నాకు తెలుసు.
ఎందుకంటే ఆల్రెడీ మీరు లాస్ట్ టైం మీరు $25 అప్పుడు నాకు సోల్ చూపించారు. అది నేను అప్పుడు అనుకున్నా, సార్ అంటున్నారు ఇంత హై పిచ్ పెరుగుద్ది అని అంటున్నారు అని అనుకున్నాను. కానీ ఈ రోజు నేను అది చూసి షాక్ అయ్యాను సార్. నేను ఆల్రెడీ గ్రూప్ లో కూడా నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టాను. నేను అది ఎప్పుడైతే సోల్ 194 కి నేను చూసానో షాక్ అయ్యాను సార్. రాజ్ సార్ చెప్పిన ప్రైజ్ కి రీచ్ అవుద్దా అని అనుకున్నాం. కానీ ఏంటంటే అది చూస్తూ ఉండగానే 50 కానీ 60, 70, 120, ఈ రోజున 194, 200 కి ఎంత సార్? $6 సార్. షాక్ అయ్యాను సార్ నేను నిజంగా. ఎక్సలెంట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదా సార్, ఇప్పుడు ఈ విధంగా మనము ఏంటంటే ఏది కానీ మనము వేరే వాటిల్లో అవుద్ది అని చెప్పగలం, కానీ గ్యారంటీ ఉండదు అనమాట. ఎవరన్నా గ్యారంటీ ఇస్తారంటే గ్యారంటీ ఇవ్వరు. అదే ఇక్కడ మనకు పీవీసీ మెటా మీకు ఇక్కడ మీరు క్రైటీరియా 2లో ఉంటే మీరు ఖచ్చితంగా మరి ₹1,00,000 లేదా ఒక ₹10,00,000, ₹20,00,000 మీరు సంపాదించగలరంటే ఎస్, క్రైటీరియా 1లో ఉంటే ఈ టైం వరకు సంపాదించగలరు. దిస్ ఇస్ ద గ్యారంటీ. ఇది గ్యారంటీ. అదేమో అవ్వచ్చు, ఇక్కడ అవ్వచ్చు అనేది లేదు సార్. ఇక్కడ అవుతుంది. ఇక్కడ పీవీసీ మెటాలో ఇంత పెట్టుకుంటే ఇంత అవుతుందా అంటే ఎస్ అవుతుంది, అవ్వచ్చు అనేది లేదు. మళ్ళీ అవ్వచ్చు అంటే అవ్వచ్చు, కాకపోవచ్చు, రెండు ఉంటాయి. బట్ మన సిస్టమ్ ఇప్పుడు ఏం చేసింది అంటే ఎప్పుడైతే పీవీసీలోకి వచ్చామో ఒక ఫిక్స్డ్ అమౌంట్ అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది. ఫిక్స్డ్ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ నీకు ఇక్కడ 0.125 ఇస్తున్నట్టు 0.125 కంపల్సరీ రావడమే. 0.25 ఇస్తున్నట్టు అక్కడ 0.25 రావడమే. 0. ఎంత ఇస్తానో అంత నీకు ఫిక్స్డ్ చేసి పెట్టింది. ఇది మనము గ్రహించట్లేదు. ఆటికి వీటికి తేడా ఏంటి అనేది మీకు చెప్తున్నాను. ఇక్కడ 0.25 అంటే మనం చాలా తక్కువ అంచనా వేసుకుంటున్నాం. సో మీకు స్టార్టింగ్ లో ఇది కూడా చెప్పాం. అక్కడ సార్ 0.25 కాదు, ఇక్కడ 0.5కే అక్కడ వర్క్ చేస్తారు చాలా మంది. 0.5 ఫ్యూచర్ ట్రేడింగ్ అని, ఆ ట్రేడింగ్ అని, ఈ ట్రేడింగ్ అని పోగొట్టుకుంటా ఉంటారు డమ్మని. బట్ ఇక్కడ ఏంటి, మనకి చాలా 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 గొప్ప విషయం ఏంటి అంటే ఒక ఫిక్స్డ్ ప్రైజ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనం ఎవరికి చెప్తామన్నా చెప్పాలన్నా కూడా బిందాస్ గా చెప్పచ్చు. రావచ్చు, కావచ్చు అనేది లేదు సార్. రావచ్చు అనేది లేదు, కావచ్చు అనేది లేదు. సో క్లియర్ కట్ గా మీరు పెన్ను పేపర్ తీసుకొని టేబుల్ పైన క్యాల్కులేషన్ చూపించచ్చు. దీస్ ఆర్ థింగ్స్. ఇది 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 ఇలా చేసుకుంటే ఇంత వస్తుంది, ఇంత చేసుకుంటే ఇంత వస్తుంది, ఇంత చేసుకుంటే ఎన్నిసార్లు మనం టోకెన్ ఫార్మ్ గురించి ఇక్కడ మాట్లాడాం సార్. దానిమల్ల శంకరరావు సార్ కావచ్చు, కోడేశ్వరరావు సార్ కావచ్చు, మనకి క్యాల్కులేషన్ ఓపెన్ చేసుకుని మీరు 1 lakh రూపీ అంటే మరి టోకెన్ ఫార్మ్ చేసుకుంటే మీకు టీం లేకున్నా కూడా 800 days అవసరం లేదు. జస్ట్ 400 days లో మీకు డబుల్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది అని. ఇది ఫిక్స్డ్, ఇది ఖచ్చితంగా అన్నమాట. మళ్ళీ అయ్యో అవుద్దా కాదా అనేది లేదు అక్కడ. ఇక్కడ మరి దీనికి ప్రైస్ ఇంక్రీజ్ అవ్వకపోని దానికి దీనికి సంబంధం లేదు మీకు. ఇక్కడ సిస్టమ్ కూడా చెప్పింది అది మార్కెట్ ప్రైస్, దానికి మీకు సంబంధం లేదు. మీరు ఏదైతే సంపాదించుకుంటున్నారో, మీరు ఏదైతే పెట్టుబడి పెట్టుకున్నారో దాంట్లో మా చేయి ఉండదు, మీకు అది ఫిక్స్డ్, మీరు భయపడనక్కర్లేదని చెప్పింది. ఎవరు మనం ఇక్కడ దాని మీద ఆలోచన పెట్టట్లేదు. ఓకే, ఇక్కడ బోమధు, వెల్కమ్ సార్. సార్ హాయ్ సార్. మీరు ఇందాక 1 lakh సబ్జెక్ట్ చెప్పినారు కదా సార్, అందుకు నేను హ్యాండ్ రైజ్ చేయడం జరిగింది సార్. ఆల్రెడీ నేను చెప్పినా సార్ అందరికి. అంటే సార్ నేనే ఎవరు ఎగ్జాంపుల్ ఎందుకు సార్, నన్నే తీసుకోండి. నేను పీవీసీ మెటా స్టార్ట్ అయినప్పుడు కొద్దిగా లైట్ తీసుకున్నాను సార్. వేరే కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ చేసుకుంటూ లైట్ తీసుకున్నాను. 1 year లో చాలా లాస్ అయినా సార్. యాక్చువల్ గా అయితే ఒక 6 months బ్యాక్ సార్ నేను 4.5 lakhs సార్ నేను టోటల్ గా క్రైటీరియా 1 కు ప్లాన్ చేసుకుని కింద 5 IDs నావే 500 తో, తర్వాత పైన వచ్చేసి $2,000 రిమైనింగ్ మొత్తం పైన పెట్టేసి 6 months నుంచి కూడా ₹1 కూడా బయటకు తీయకుండా మేము అంటే డే బై డే రెడీమ్ చేయడం జరిగింది. స్టార్టింగ్ వచ్చేసి మా ఇన్కమ్ వచ్చేసి $11 తో ఉంటే 6 months లో ₹1 కూడా బయటకు తీయకుండా రెడీమ్ చేయడం వల్ల మా ఇన్కమ్ వచ్చేసి ఈ రోజు $25 సార్. మెయిన్ ఐడి 5 ID వచ్చేసి ట్రస్ట్ వాలెట్ లో మెయిన్ వాలెట్ వచ్చేసి కింద వచ్చేసి సార్ ఒక్కొక్క 500 దాంట్లో ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు 1000 కి వెళ్ళిపోయింది సార్. 500 రెడీమ్ చేస్తున్నాం కదా, అవి 1000 కి వెళ్ళిపోయింది. ఇప్పుడు బయట నుంచి రెఫర్ చేస్తున్నాం సార్. 1000 కనుక మనం 10 members కనుక ఉంటే క్రైటీరియా 3 కి మనం వెళ్ళిపోతాం, 2 కి వెళ్ళిపోతాం.
అని చెప్పేసి ఆ ఇన్కమ్ అనేది ఇంకా ఫాస్ట్ తీసుకోవడానికి మేము ప్లాన్ చేసుకుంటున్నాం సార్. ఈ రోజు నా ఇన్కమ్ వచ్చేసి పర్ మంత్ వచ్చేసి మాక్సిమం తక్కువ లెక్కేస్తే 1,25,000 నుంచి 1,30,000 ఉంది సార్. వావ్. 6 మంత్స్ సార్, 1 రూపీ కూడా బయటకు తీయలేదు. అయితే రెడీమ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఒక 3 మంత్స్ నుంచి బయటకు తీస్తున్నాం సార్. ఎందుకంటే ఈ 4.5 lakh ఇన్వెస్ట్మెంట్ చేసింది వేరే ఒక పేటిఎం లో లోన్ తీసుకొని నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను. మనం అంతా కాకపోయినా బరువు పెట్టుకోకూడదు అని చెప్పేసి ఒక 14,000 అంటే 14,000 చిల్లర మాత్రమే బయటికి తీసి ఆ ఈఎంఐ కి బై చేసి మిగతా రిమైనింగ్ ఉన్న అమౌంట్ 1,10,000 అబౌట్ చేంజ్ మొత్తము మళ్ళీ రెడీమ్ చేస్తూనే ఉన్నా సార్. నేను తీసుకోవాలనుకునేది చాలా ఎక్కువ సార్, అందుకే నేను ఎక్కువ బయటికి తీయట్లేదు. నా ప్లాన్ చాలా ఉంది, అందుకే ఎక్కువ చేయట్లేదు. మీరు 1 lakh ప్లాన్ అనేది నేను చెప్తున్నా సార్, 6 మంత్స్ నుంచి ప్లాన్ లో చేసుకుంటూ వస్తున్నాము, కరెక్ట్ గా ఉంది. అసలు సీడ్ ఫండింగ్ కు టోకన్ ఫార్మింగ్ కు సపోజ్ మన పీవీసీ మెటా కాయిన్ రేటు ఇంక్రీజ్ అయ్యేదానికి డౌన్ అయ్యేదానికి మన ఇన్వెస్ట్మెంట్ కి ఎటువంటి సంబంధం లేదు సార్. ఏ సంబంధం మనకు లేదు. వచ్చే ఇన్కమ్ మనకి ఎలా వస్తుంది, దీంట్లో బెనిఫిట్ ఏదైనా ఉందంటే ఈ 800 days లో కనుక మన పీవీసీ మెటా కాయిన్ కనుక ఇంక్రీజ్ కనుక అయిందంటే ఇది మనకు బోనస్, అప్పుడు ఇచ్చాక Yes. మనకు బోనస్. అది సార్, దయచేసి ఎవరన్నా కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే ద బెస్ట్ ప్లాట్ఫామ్ సార్ పీవీసీ మెటా. నేను 1 year అనవసరంగా వేస్ట్ చేసుకొని ఈ రోజు బాధపడుతున్నాను. ఇంకోటి ఏంటంటే కాయిన్ రేటు ఇప్పుడు దొరకడం చాలా అదృష్టం అంటే అదృష్టం. మీకు బిట్ కాయిన్ ఈ రోజు 59 నుంచి 60 లక్షల మధ్యలో ఉంది. అలాంటి బిట్ కాయిన్ మీకు 1 lakh దొరికితే మీరు ఎంత సంతోషపడతారో. $13 తో చూసిన పీవీసీ మెటా ఎవరైతే బై చేయలేకపోయినారో వాళ్ళు ఇప్పుడు గనక బై చేసుకుంటే సూపర్ అంటే ఒక 6 months లో కానీ 7 months లో కానీ మినిమం అంటే 2 days 3 days టచ్ చేసినా కూడా మీరు మంచి ఇన్కమ్ తీసుకుంటారు సార్. అందుకు దయచేసి మనకు పీవీసీ మెటా దగ్గర 2 lakhs మెంబర్స్ దాకా ఇన్వెస్ట్మెంటర్స్ ఉన్నారు. ఇంకా మనం ఇన్వెస్ట్మెంట్ మంచిగా అంటే మనం ఎవరి మీద ఇన్వెస్ట్మెంట్ మన ఆదాయం కోసం కదా సార్, వాళ్ళ కోసం, వాళ్ళ అదృష్టం అంటే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్. నేను మటుకు చాలా వరకు అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వాళ్ళ చాయిస్ అంతే. ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ ఏదైనా ఉందా ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి అంటే చాలా ఉన్నాయి, బట్ ఏదంటే మీకు అతి నమ్మకంగా చెప్పే ప్లాట్ఫామ్ పీవీసీ మెటా. ఇదైతే డబల్ వస్తుంది, చాలా తక్కువ చూస్తారు సార్. మీరు 0.25 0.15 అనుకుంటారు, కానీ సార్ ఈ రోజు మార్నింగ్ 1 లక్ష పెడితే సాయంత్రానికి 1 లక్ష ఇచ్చేవి ఎప్పుడు నిలబడవు సార్. ఎవరైనా కానీ ఒక 10 రూపీస్ ఇంట్రెస్ట్ ఇస్తాము, 20 రూపీస్ ఇంట్రెస్ట్ ఇస్తామంటే అవి వాళ్ళు కట్టలేవు సార్, అవి కష్టంగా ఎత్తిపోయేటివి అవి. మనం ఎప్పుడైతే జెన్యున్ గా 1.5 రూపీ 2 రూపీస్ ఇంట్రెస్ట్ ఇస్తామంటున్నారో వాళ్ళు జెన్యున్ గా మనకి ఇవ్వగలుగుతారు, కష్టం చేసి కానీ ఇవ్వగలుగుతారు సార్. అలాంటిది మన పీవీసీ మెటా. దయచేసి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి. అలాగే పీవీసీ మెటా టోకన్ ఎవరైనా కొనుక్కోవాలంటే కొనుక్కోండి. ఎవరికన్నా డబ్బులు పెట్టుకుంటాం ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఇవ్వాలనుకుంటే మన పీవీసీ మెటా గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకంటే మన కంపెనీ గురించి మనమే గ్రో చేసుకుని మనమే కొద్దిగా ఫ్లోటింగ్ కనుక పెంచుకున్నామంటే మన కాయిన్కి ఇంకా ద బెస్ట్ ఫీచర్ మనమే ఇచ్చిన వాళ్ళం అవుతాం సార్. ఎక్కడి నుంచో రావు సార్, మన నుంచే ఉండాలి. 2 lakhs మెంబర్స్ ఉన్నాం. ఇది చాలా తొందరలో ఒక 3 to 4 lakhs కనుక వెళ్ళిందంటే బినాన్స్ అని కావచ్చు, వజ్రిక్స్ కావచ్చు, జెట్పే కావచ్చు, ఇలా చాలా క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ యాప్ లో మన పీవీసీ మెటా మనం చూస్తాం. ఒక పీవీసీ మెటాలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు కాకుండా కూడా అదర్స్ కూడా ఈ కాయిన్ బై చేయడం వల్ల మనకు కాయిన్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది. మనం ఆటోమేటిక్ గా మనం కూడా అందరం హ్యాపీగా ఉంటాం సార్. ఇది సార్ నేను చెప్పాలనుకునేది. థ్యాంక్ యూ సార్. చూసారు కదా సార్ ఏం చెప్పారంటే, ఏ మాత్రం చూడు సార్ కూడా ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో అన్ని చేశారు. ఎందుకంటే సో పబ్లిక్ అదర్స్ మాట్లాడే విధానాన్ని బట్టి ఏమో మరి పీవీసీ మెటల్ వస్తుందో లేదో అన్నట్టుగా వేరే దాంట్లో కూడా మరి చేసి చూశారు. చేసి చూసిన తర్వాత తన అనుభవం ఏంటంటే అక్కడికంటే ఇక్కడనే ది బెస్ట్ అనేది సార్ మాటల్లో మనము 7 lakhs సార్. 4 years లో విన్ను, షిబ్బు, ఆడ, తర్వాత మీరు చెప్పిన లూసి కాయిన్, తర్వాత మ్యాట్రిక్ పాల్గొనుంది కదా సార్, దాని మీద టోటల్ గా 8 lakhs ఇన్వెస్ట్మెంట్ సార్ నాది. రీసెంట్ గా బినాన్స్ ఇండియాలో బ్యాన్ చేస్తున్నారని చెప్పి చిన్న రూమర్ వల్ల టోటల్ గా అన్ని కాయిన్స్ విత్డ్రాల్ చేస్తే నాకు వచ్చిన మనీ 1,20,000 సార్. నేను ఇన్వెస్ట్మెంట్ చేసింది 8 lakhs, నేను విత్డ్రాల్ చేసింది 1,20,000 సార్. నాకు ఆటోమేటిక్ గా 6,80,000 సార్, 6,80,000 దాకా లాస్. ఇదే 6,80,000 కనుక ఈ 4 years లో కనుక నేను వేరే అంటే ఒక బిజినెస్ చేసుకున్నా కావచ్చు, లేకపోతే స్పాట్ ట్రేడింగ్ చేసుకున్నా కావచ్చు, నేను చాలా సంపాదించగలుగుతా. కానీ లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ కోసం చెప్పేసి కొన్ని గాలి వదిలేయడం వల్ల నాకు చాలా లాస్ సార్. కానీ ఇలాంటి బెస్ట్ ప్లాట్ఫామ్ నాకు ఆ టైంలో కనుక దొరికింటే ఈరోజు నేను కోటీశ్వరుని సార్. ఆ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేసిన 8 lakhs టైంలో నాకు పీవీసీ మెటా కనుక ఉండింటే సార్ ఇంకో మాట చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. మన క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ యాప్లలో బినాన్స్, వజ్రిక్స్ ఇట్లాంటి చాలా క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ యాప్స్ ఉన్నాయి కదా సార్. కానీ వన్ ఆఫ్ ద నెంబర్ 1 యాప్ వరల్డ్ లో ఎవరైనా ఏదంటే బినాన్స్ అని చెప్తారు. ఎందుకంటే దాని లోపలికి వెళ్తే అసలు చిన్న పాయింట్ టు పాయింట్ అర్థం చేసుకోవాలి, చాలా కష్టం సార్. మీకు చాలా అంటే చాలా వరకు చెప్తున్నా సార్, మన పీవీసీ మెటా వెబ్సైట్ కూడా అంత కష్టం సార్. ఎంత కష్టం అంటే లోపల ఎలాంటి చిన్న లూప్ కూడా లేకుండా చిన్న చిన్న పాయింట్స్ దాకా చూపిస్తారు సార్. మీరు చాలా వెబ్సైట్ చూసింటారు, మీరు అంటే చాలా ఎంఎల్ఎం దాంట్లో చాలా వెబ్సైట్లు చూసింటారు. 50,000 20,000 ఇస్తారు, రెడీ చేస్తారు, గ్రీన్ కలర్ లో ఉంటే విత్రాలు, తర్వాత ఎల్లో కలర్ లో ఉంటే గ్రీన్, ఇట్లా చాలా చూపించుంటారు సార్. కానీ మన పీవీసీ మెటా
మన పీవీసీ మెటాకి సంబంధించిన ఒక వెబ్సైట్ కనుక చూసినారంటే ఆటోమేటిక్ గా మీరు బినాన్స్ చూసినట్టే సార్. ఎంత కష్టపూరితమైన ఒక వెబ్సైట్ అంటే అంత కష్టపూరితమైన వెబ్సైట్ సార్. అది అంత ఆశామాషగా ఊరికే టైం పాస్ గా అయితే క్రియేట్ చేసిన వెబ్సైట్ అయితే మన పీవీసీ మెటా కాదు సార్. ఒక బినాన్స్ అని ఒక పీవీసీ మెటా రెండు ఒకటే చూడండి సార్. ఇది చాలా అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో మరి పార్ట్నర్స్, అందుకే కదా మీకు నేను ప్రతిదీ బయట ప్రపంచాన్ని చూపించేది కూడా అందుకే తెలుసుకోవాలి అంటే పబ్లిక్ అందులో కూడా ఉన్నారు, చేస్తున్నారు. సో మరి అక్కడ లాస్ కూడా ఉంటుంది. సో అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరికి చెప్పేది అదే. ఇక్కడ మాత్రం మనకి మన పీవీసీలో ఏంటంటే లాస్ లేదు. ఒకటి ఖచ్చితంగా బల్లగుద్ది చెప్పగలను, మనకి ఇక్కడ లాస్ అనేది లేదు. పీవీసీలో లాస్ ఉండదు. ఓకేనా? సో అందుకే మన పీవీసీ మెటా మనం ఎందుకు చేయాలి, మన పీవీసీ మెటానే ఎందుకు ద నెంబర్ 1 అనేది ఎందుకు చెప్తాము అంటే, పీవీసీ మెటాలో మీ యొక్క క్యాపిటల్ అమౌంట్, మీ యొక్క మెయిన్ ముద్ద క్యాపిటల్ అమౌంట్ అందరికి అర్థం కాదు, మీరు పెట్టిన పెట్టుబడి ఏదైతే ఉందో సో మీకు లాస్ అనేది ఉండదు. బట్ ఏంటంటే మీరు సిస్టాన్ని అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి. అలా కూర్చుంటుంటే మాత్రము ఏమంటాం, అలా అది తయారవ్వదు. ఇప్పుడు చూస్తున్నాం కదా, వాళ్ళు మనకి మన డిపిని వాళ్ళు యూజిటీగా మార్చిస్తున్నారు. బట్ దాన్ని ఏం చేయాలి మనము? సార్ మ్యూట్ చేసుకోండి సార్, లోపల సార్ బ్యాక్గ్రౌండ్ సౌండ్ వస్తుంది. ఓకే. సో వాళ్ళు మనకు చేసుకునే అవకాశాన్ని తీసుకొచ్చి ఇస్తారు. బట్ అది చేయకపోతే, నువ్వు రిడీమ్ చేయకపోతే ఏమైంది? వాళ్ళు రిడీమ్ చేస్తారా? ఇప్పుడు వచ్చింది ప్రవేశించిన వాళ్ళు ఇచ్చి వాళ్ళే రిడీమ్ కూడా చేయడానికి తీసుకొచ్చారు. ఎందుకు? ఇది మన ఫోర్స్ వల్లనే. సో సార్ మేము ఈ మినిమం ఛార్జ్ కూడా మేము పెట్టుకోలేకపోతున్నాం అని మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇది బిఎన్బి. సో అందుకని చెప్పేసి సిస్టమే తీసుకొచ్చింది. బట్ దీనివల్ల నన్ను అడిగితే అక్కడ పర్సంటేజ్ కట్ అయిపోతుంది మనకు వచ్చే దాంట్లో. వై? బికాస్ ఏదన్నా చేసినప్పుడు దానికి అయ్యే ఖర్చు కూడా మనం పెట్టుకోకపోతే ఎలా? ఓకే. సో మీరు ఇక్కడ ఇందాక మాట్లాడిన సార్ అక్కడ బయట ట్రేడ్ చేస్తున్నాడు కదా, ఇందాక చెప్పారు, కొన్ని కాయిన్ల పేరు చెప్పకూడదు కానీ చెప్పారు, నో ప్రాబ్లం, ఓకే. బట్ ఏంటంటే అక్కడ కూడా మనకి చార్జెస్ అనేది ఉంటుంది. క్రిప్టో కరెన్సీలో చార్జెస్ అనేది కంపల్సరీ. సో మీకు పబ్లిక్ ఇక్కడ రిలీజ్ అవుతున్నాయి కరెక్టే, బిఎన్బి చాలా ఖర్చు అవుతుంది, నాకు రోజు ఖర్చు అవుతుంది అని చెప్తున్నారు తప్ప, బట్ క్రిప్టో నాలెడ్జ్ ఎందుకు చెప్పాము, ఎందుకు క్రిప్టో నాలెడ్జ్ అంటున్నాము అంటే దిస్ కామన్. చార్జెస్ అనేది కామన్ విషయం అని మీకు అర్థం అవ్వాలన్న ఉద్దేశంతో మీరు క్రిప్టో కరెన్సీని తెలుసుకోవాలి అన్న ఆలోచనతో అదర్ క్రిప్టోని మేము ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తూ మీకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ప్రైజ్ తగ్గడం పెరగడం అనేది కూడా మీకు నార్మల్ అంటే ఒక మామూలు విషయం. ఇది బిఎన్బి ఛార్జ్ అండ్ పీవీసీ మెటా రేటు తగ్గిపోవడం పెరగడం కూడా ఒక మామూలు విషయము అని మీరు కూడా మీ మనసులో కూడా అలా మామూలు విషయం అనిపించాలి, ఇది పెద్ద సీరియస్గా తీసుకునే అవసరం లేదు అని మీకు చెప్పడానికి మేము ఎన్నో ఉదాహరణలు ఎన్నో క్రిప్టో కరెన్సీలను ఓపెన్ చేసి మీకు ఉదాహరణలుగా ఇచ్చి మేము అర్థం చేసుకునేలా మేము ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఇదంతా ఎవరికి అర్థమవుతుంది అంటే ఎవ్రీడే అంటే 100 days మీటింగ్ అటెండ్ అయ్యే వాళ్ళకి ఖచ్చితంగా 100 days మీటింగ్ అటెండ్ అయిన వాళ్ళకి మాత్రమే ఇదంతా మీకు వస్తుంది. కానీ ఎవరెవరో వస్తారు, 3 రోజులు 4 రోజుల నుంచి వస్తారు, వచ్చి వాళ్ళ విషయంలో ఇది ఏ ప్లాట్ఫామ్ అనేది కూడా తెలియకుండా ఏదో మాట్లాడతారు. ఫస్ట్ మనము ఈ మీటింగ్లోకి వచ్చాము, మీటింగ్లోకి మనం కొత్తగా వచ్చినప్పుడు అసలు ఏంటి యాక్చువల్లీ లింక్ ఎవరిచ్చారో వాళ్ళ తప్పు. లింక్ మీరు అందరికి ఇవ్వకండి, అవసరం లేదు. ఎవరికి పడతారు? ఎవరైనా లింకులు అందజేస్తున్నారు వేరే వాళ్ళకి. వితౌట్ పీవీసీ మెటాలో లేని వ్యక్తికి ఎవరు లింక్ ఇస్తున్నారు మీరు? ఇది మన తప్ప కాదు సార్. పీవీసీలో లేని వ్యక్తికి ఎవరు లింక్ ఇస్తున్నారు? సార్ మన మిస్టేకే సార్, అది ఉండండి. సో
చూడండి ఇక్కడ మన వెంకటేష్ సార్కి ఆల్రెడీ ఆలోచన వచ్చేసింది. ఏంటంటే మనం లింక్ ఇచ్చేటప్పుడు ఇతను పీవీసీలో ఉన్నారా లేరా ఫస్ట్ అట్లీస్ట్ ట్రస్ట్ లాట్ ఓపెన్ చేసి సీడ్ ఫండింగ్ చేయించండి ఫస్ట్ 10 BSDతో దెన్ ఇవ్వండి లింక్. వీళ్ళు ఎలా ఉంటే మిమ్మల్ని మోసం చేసి ఉంటారులేండి, నాకు తెలుసు. ఎందుకంటే ఓకే మా మీటింగ్ నడుపుతారు, మా మీటింగ్కి రండి, సరే నేను వస్తాను, మరి నేను రేపు లేదా ఎల్లుండి నేను సీడ్ ఫండింగ్ చేసుకుంటాను, మరి లింక్ పంపించండి అంటే మీరు లింక్ పంపించుంటారు, అంతేనా? సో వాళ్ళు మిమ్మల్ని ఇలా మోసం చేస్తారని చెప్పి మీకు కొన్ని ఎగ్జాంపుల్ కూడా ఇచ్చి చెప్పాం. వాళ్ళు ఎదుటి వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారు అనేది కూడా మీకు చెప్పడం జరిగింది. సో అయినా మీరు అర్థం చేసుకోకపోతే ఎట్లా? ఇచ్చాం కదా మీకు ఎగ్జాంపుల్ ఆల్రెడీ, ఏమని ఈ విధంగా మోసం చేస్తారని. మేము గత 2022 ఏప్రిల్ మే జూన్ లోనే చెప్పాం. ఏమని? మీ అప్లైన్ అనే వ్యక్తి మిమ్మల్ని మోసం చేస్తారు అని ఊహించి చెప్పాం. అదే జరిగింది. మీటింగ్లో రండి, నేర్చుకోండి. సో జనరల్ గా మనం అన్ని విషయాలు నేర్చుకోండి అనేది అందుకే. వై? సో మీరందరూ ఒక మాట మీద ఉండండి. ఎవరికి పడితే వాళ్ళకి లింక్ ఇవ్వకండి, ఎవరికి పడితే వాళ్ళకి లింక్ ఇవ్వద్దు. ఇది మీకు చాలా విషయాలు నేర్పేది, ఇంకా పూర్తిగా మీకు నేర్పలేము. ఇంకా చాలా విషయాలు మీకు నేర్పేది ఉంది, చాలా అంటే చాలా విషయాలు. సో ఒకవేళ వాళ్ళు మేము మీటింగ్ అయితే మమ్మల్ని జాయిన్ చేయండి మేము చేసుకుంటాం అన్న వాళ్ళకి ఇవ్వకండి. నో సార్, అందులో వాళ్ళు సార్లు ఒప్పుకోరు, ఎందుకంటే సీడ్ ఫండింగ్ చేయకుండా మీటింగ్ అటెండ్ కానివ్వరు చెప్పండి. మా మీద వేయండి, మా పేరు చెప్పండి కావాలంటే లోపల, వాళ్ళు రానియరని చెప్పండి. సో ఏంటంటే మీరు ఒకవేళ మీటింగ్కి అటెండ్ చేపిస్తే వాళ్ళు చేసుకుంటారేమో అని మీరు అనుకోవద్దు. ఒకసారి చేసిన తర్వాతనే ఇవ్వండి, మా పేరు చెప్పండి. ఏ లింక్ అయినా, ఈవెన్ మార్నింగ్ కావచ్చు, ఈవినింగ్ కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, ఏ లింక్ ఇవ్వకండి. ఎందుకు ఇవ్వాలి మనం? సో ఏం చేస్తారంటే సార్ మిమ్మల్ని ఒక ట్యాప్ చేస్తారు, మిమ్మల్ని ఒక వేరే సైడ్కి మార్చుతారు. సో మిమ్మల్ని టెలిగ్రామ్లో కనెక్ట్ అవుతారు, వాళ్ళ నెంబర్ కూడా కనబడదు మీకు. మీలో అంతా లాగేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి మీరు కాల్ చేస్తే కూడా పోదు, ప్రైవేట్లో పెట్టుకుంటారు. అలా మాటలతో అయితే పర్లేదు. సో వాళ్ళు అనుకోకుండా ఏదో చెప్పి మీరు భ్రమలో పడి, అవును సార్ మాట్లాడే విధానం అయితే చాలా బాగుంది, చాలా సంపాదించుకుంటున్నారు, సో నేను కూడా మరి 5,000 10,000 పెడితే ఓ 3 నెలల్లో 50,000 సంపాదించవచ్చు, ₹1,00,000 సంపాదించవచ్చు అన్న ఒక ఆలోచన ధోరణికి వాళ్ళు తీసుకొస్తారు అన్నమాట. సంపాదించుకుంటే పర్లేదు, సంపాదించుకోకపోతే ఈ 10,000 కూడా పోతే ఎట్లా సార్? అవునా కదా సార్? ఇలా జరిగాయి. సో ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు, గుడ్డిగా ఎవరికి లింక్ ఇవ్వద్దు అనేది. అందుకే మనం లింక్ చేంజ్ చేశాను. నేను ఎందుకు చేంజ్ చేశాను, నాకు అక్కడ 15,000 మెంబర్స్ కనబడేవాళ్ళు పైన లింక్లో, 15,000 మెంబర్స్. మరి మీటింగ్ ఎంతమంది వస్తుందంటే 50, 60, 100. సో ఎందుకు లింక్ చేంజ్ చేశాను నేను? అన్నెసెసరీ వ్యక్తులు చాలా మంది ఉన్నారు, అందుకే లింక్ చేంజ్ చేశాను నేను. లేకపోతే అదే లింక్ మనం నడుపుకోవచ్చు కదా, ఏముంది అందులో. మనం గత 4 సంవత్సరాల నుంచి వెళ్ళి అదే లింక్లో ఉన్నాం కదా మనం. ఎందుకు చేంజ్ చేశాను లింకు? అన్నోన్ వ్యక్తులు మనకి రావద్దు, ఎవరో వస్తారు మీ పీవీసీ అంటారు, ఎవరో వస్తారు మరి ఇది కూడా చేసుకోండి అంటారు, ఎవరో వస్తారు ఇంకోటి అంటారు, ఎవరో వస్తారు ఏం సీడ్ ఫండింగ్ అంటారు. సో అలాంటి వాళ్ళకి మనం ఎందుకు అన్నెసెసరీగా మనము మన లింక్ ఇచ్చి మనము మన యొక్క మైండ్ని ఖరాబ్ చేసుకోవడం ఒకటి. సో ఇచ్చింది ఒకరిద్దరే ఉంటారు, బట్ మనం అందరం మాట్లాడుకోవాల్సి వస్తుంది. నో ప్రాబ్లం, ఎవరు బాధపడద్దు. బట్
మీరు కూడా జాగ్రత్త వహించండి కదా, అందరూ ఉండాలి, అందరు కలిసికట్టుగా ఉంటే బాగుంటుంది కదా. మీకు నేను చాలా విషయాలు నేర్పుతానని చెప్పాను, మీకు ఎవ్వరక్కర్లేదు, ఇట్స్ ట్రూ. మీకు ఏం కావాలనేది జస్ట్ ఒక చిన్న మెసేజ్ పెట్టండి, నాకు ఇది కావాలి, ఓకే వీఆర్ గివెన్. మేము అడ్వైజ్ ఇవ్వడానికి రెడీ, అది చెప్పడానికి రెడీ, ప్రతిదీ. అంతేగాని ఎవరో వస్తారు డిఫరెంట్ గా కొత్త కనిపిస్తుంది మనకి, ఎందుకంటే 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు ఒకేసారి మాట్లాడుతుంది కదా. సో వేరే వాళ్ళు వచ్చేసరికి మనకు కొంచెం మంచి అనిపిస్తుంది. మాట్లాడనివ్వండి, కొన్ని రోజులు 100 రోజులు రానివ్వండి మీటింగ్కి, చలో మాట్లాడడం, అతనికి కూడా ఛాన్స్ ఇద్దాం మనం. 100 రోజులు రానివ్వండి మీటింగ్కి, కొత్త వ్యక్తి వచ్చినప్పుడు. ఓకే, సో అందరినీ ఎవరిని గుడ్డిగా నమ్మకండి. అవే మేము ఇక్కడ మేము ఇక్కడ చాలాసార్లు ఆ విషయాలు మేము మాట్లాడడం జరిగింది. ఎవరితో ఎలా మాట్లాడాలా, ఎదుటి వ్యక్తి ఏమంటాడు, అవి కూడా మీకు చెప్పాం. మేము మనసులదే చదువుతాం సార్ ఎక్కువ, మనసులు ఎవరు ఎట్లా మాట్లాడతారు. సో ప్లాన్ దగ్గరికి మా దగ్గరికి వచ్చినప్పుడు మన దగ్గర ఎదుటిగా కూర్చున్నా కూడా తన యొక్క కళ్ళు, తన చేతులు ఎలా పెట్టుకున్నాడు, తన చెవులు ఎక్కడ వింటున్నాయి, తన మనస్సు ఎక్కడ చూస్తున్నాడు, ఇవన్నీ మేము చదివాం సార్. సో అందుకే మీకు ఏం కావాలన్నా అడగండి, మీకు దొరుకుతుంది ఇక్కడ. ఈవెన్ నా దగ్గర నేనే అని కాదు ఇక్కడ. సో మీరు అడిగారు అనుకోండి, నేనే చెప్పాలని లేదు, మీ అందరికి తెలుసు. ఇక్కడ నేను అప్పుడప్పుడు ట్రస్ట్ వాలెట్ గురించి కూడా నాకు తెలియని విషయాలు నేను చెప్పిస్తాను బిందాస్ గా. మన సార్లను ఇన్వైట్ చేస్తాను కదా. అయ్యో నేను రోజు మాట్లాడతాను, నేను తెలియదంటే నన్ను ఎవరేమనుకుంటారు. నో నో నో, మరి ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది, నేను తెలియకుండా తెలిసినట్టు చెప్తే ఇక్కడ 100 మంది వింటున్నారు. మనం తప్పు చెప్పకూడదు, తెలియనాలి. అలాంటి మనస్తత్వం మరి. ఓకే, ఇక్కడ ఎడ్లపాటి శివశంకర్, వెల్కమ్ సార్. ఇంకొక 5 నిమిషాలు ఉంది. శివశంకర్ సార్ వెల్కమ్. మీరు హ్యాండ్ రైజ్ చేశారు. ఎస్ సార్, చెప్పండి. ఓకే సార్, మీ వాయిస్ మాకు రావట్లేదు. ఎడ్లపల్లి శివశంకర్. ఓకే, సో ప్రతి ఒక్కరికి చెప్పేది ఇదే. సో చెప్పండి సార్. హలో, అన్నెసెసరీ డిస్టర్బ్ చేస్తున్నారు. ఓకే, సో ఇది సార్. సో ప్రతి ఒక్కళ్ళు మీ సపోర్ట్, మీరందరూ ఒక కలిసికట్టుగా ఉంటే సో ప్రతి విషయాన్ని మేము ఇక్కడ షేర్ చేస్తాం, ప్రతి విషయాన్ని చెప్తాం. సో చెప్పింది క్లియర్గా వినండి, అర్థం చేసుకోండి. సో ఎక్కువ పీవీసీ మీడియా మీద ఫోకస్ చేసుకోండి. పీవీసీ మీడియాను మీరు ఎంత ఫోకస్ చేస్తే అంత మీ యొక్క అమౌంట్ అనేది మరి సేఫ్. పీవీసీలో మీరు ఎంత అమౌంట్ మీరు మరి ఇన్వెస్ట్ అంటామో దాన్ని, ఇంకోటి వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఏదైనా కావచ్చు, దట్ ఇస్ సేఫ్. సో మీరు సేఫ్ అంటే అర్థం ఏంటి, మీతో వచ్చే వాళ్ళు కూడా సేఫ్ అని అర్థం. మీరు సేఫ్ అంటే మీతో వచ్చిన వాళ్ళు కూడా సేఫ్. ఈ రోజులలో ఇలాంటి సిస్టమ్ లేదు. అంటే మీకు అనిపించవచ్చు పర్లంలో ఉన్నప్పుడు కూడా మనం అలా అన్నాం. ఎస్, పర్లంలో కూడా అంతే, అలాంటి సిస్టమ్ లేదు, చెప్తున్నాం కదా. ఆ టైంలో కూడా చాలా మంది లక్షలు సంపాదించుకున్నారు బిగినింగ్ లో. అంటే సిస్టమ్ తను ఇంకా పూర్తిగా ఏమంటుందని, పిల్ల గుడ్డులో నుంచి బయటకు వచ్చే ముందే తన యొక్క పూర్తిగా రెడీ అయ్యి బయటకు రాకముందే మనము మనీ అనేది ఎర్న్ చేసుకోవడం జరిగింది. అందుకే అంటాం ఇలాంటి సిస్టమ్ ఎక్కడ లేదు, రాదు అని. ఓకే, సో ఇంకొక 3 నిమిషాల టైం ఉంది. ఈ టైం కూడా మనము స్క్రీన్ షేర్ చేసి కన్వర్ట్ క్యాప్కి వెళ్ళి దెన్ ఫైనాన్స్కి వెళ్ళి మనం క్లోజ్ చేసుకున్నాం కదా. ఓకే, సో ఇందులో నుంచి అయితే అందరికి కనబడదు, మరి ఐఫోన్లో అటెండ్ అవుతాను.
డియర్ అడ్మిన్స్ ఎవరైనా మన టెలిగ్రామ్ గ్రూప్ లో అయినా కూడా ఓకే టెలిగ్రామ్ గ్రూప్ లో అయినా కూడా ఎవరైనా అన్నోన్ పర్సన్ పీవీసీ తప్ప వేరేది ఇంకా ఏదైనా చేస్తే అడ్మిన్ లో ఉన్న వాళ్ళు వెంటనే దాన్ని డిలీట్ చేయండి లేదా యూజర్ ను బ్లాక్ చేయండి. అవసరం లేదు. ఇది మన ప్లాట్ఫామ్, పీవీసీ ప్లాట్ఫామ్. తర్వాత ఎవరైనా లింక్ క్రియేట్ చేసి మన గ్రూప్ లో వేసినా కూడా వెంటనే తీసేయండి. సో నేను దగ్గర 10 మందికి అడ్మిన్ ఇచ్చాను. ఎందుకు అంటే నేను అన్ని టైంలో చూడలేకపోవచ్చు. సో స్క్రీన్ షేర్ అవుతుందా సార్? సార్ అవుతుంది సార్. ఎస్, థ్యాంక్ యూ. చూడండి ఇక్కడ ఒకసారి ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేద్దాం. బట్ ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేయకూడదు, అది ఇది దీంట్లో ఓపెన్ కాదు ఎందుకంటే ఐఫోన్ కదా. ఓకే, కొద్దిగా ఇక్కడనే చూపిస్తాను. సో ప్రజెంట్ సిచ్యువేషన్ లో మనకి చూడండి ఇక్కడ మళ్ళీ లైట్ కలర్ అయినా ఇది పర్వాలేదా? లైటింగ్ అయినా ఏమంటారా? ఇది పర్వాలేదా? సార్ నో ప్రాబ్లం, కంటిన్యూ సార్. ఓకే ఓకే. సో చూడండి ఇక్కడ మళ్ళీ నిన్న పెరిపే 52 ఉండే 48 అయింది. చూపించాను ఆల్రెడీ మీకు ఆల్రెడీ. సో ఇక్కడ చూడండి ఇవే 207 పీవీసీ మీటర్లు ఉండే మొన్న చూపించినప్పుడు $110 ఉండే. ఇప్పుడు రామకృష్ణ సార్ చెప్పండి. ఓకే, సో మొన్న 110 ఉండే ఈరోజు 108 అయింది. ఎందుకు అయింది? మరి గవే పీవీసీ మీటర్లు అక్కడ 207 మొన్న చూపించినప్పుడు కూడా ఉంది, ఈ రోజు కూడా 207 పీవీసీ మీటర్ ఉంది. సో మరి మొన్న $110 చూపించింది, ఈ రోజు 108 చూపిస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ పీవీసీ మీట మొన్న మీకు చూపించిన రోజు 0.50 ఉంది, ఈ రోజు 0.48 ఉంది. అర్థమైంది అనుకుంటా అందరికి. సరే సార్. సో ఇక్కడ సో పీవీసీ మీద క్లిక్ చేశాను. ఓకే, 49,155 ఉంది. సో మోర్ చెక్ ఎక్స్ప్లోరర్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, సో డైరెక్ట్ అది మనకి పీబీసీ బిఎస్ఎస్ కాన్లోకి తీసుకెళ్ళింది. ఓకే, ఇక్కడ బై, ప్లే ఆర్ గేమింగ్ 3 ఇచ్చారు. ఇక్కడ బై అంటే ఏంటి? రిటర్న్ బోర్డ్ క్రిప్టో బిఎన్బి స్మార్ట్ చైన్ మెటామాస్క్. ఓకే, సో లిమిట్ అది అందులోకి వెళ్ళట్లేదు ఇప్పుడు. ఇక్కడ చూస్తే మనము బిఎన్బి వాల్యూ, టోకెన్ హోల్డింగ్స్ 89 టోకెన్ హోల్డింగ్స్ కింద ఏంటి ఎవరైనా చెప్పగలుగుతారా? ఏంటి ఇది? ఇది నా వ్యాలెట్. ఓకే ఓకే, సో సారీ, ఇది మనం ఇందులోకి వెళ్ళాం కదా, అందుకని చెప్పేసి నా వ్యాలెట్ సంబంధించింది ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ మనం పీవీసీలోకి వెళ్దాం. పీవీసీలోకి వెళ్ళాలంటే ఇక్కడ చూడండి సెర్చ్ బటన్ లో పీవీసీ అని సెర్చ్ చేద్దాం. ఇక్కడ మనం డైరెక్ట్ అందులో నుంచి వచ్చాం కనుక డైరెక్ట్ గా మన గురించి కనబడుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూడండి. ఓకే, సో పీవీసీ సో పీవీసీ డాటా లో ఉన్నాం. BEP20 మ్యాక్సిమం టోటల్ సప్లై వచ్చేసి మా అందరికి తెలిసిందే. సో హోల్డర్స్ వచ్చేసి 1,93,000, 1,93,284. టోటల్ ట్రాన్స్ఫర్ వచ్చేసి 4 సంథింగ్. ఓకే, సో పూర్తిగా డీటెయిల్గా వెళ్ళట్లేదు నేను, జస్ట్ జనరల్గా దీనివల్ల ఏమవుతుందంటే మీరు కూడా అప్పుడప్పుడు చూసుకోవచ్చు అనమాట. ఇలా కూడా చూసుకోవచ్చు అని మీకు అర్థం అవడానికి నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఓకే, సో ప్రతిదీ ఇక్కడ ట్రాన్స్ఫర్స్ ఎంత జరిగింది అనేది దాని పక్కన హోల్డర్స్ చూడండి. ఇక్కడ హోల్డర్స్ 1000 హోల్డర్స్ మనం చూపించగలుగుతుంది ఇక్కడ. సో అంటే ఈ 1,93,000 ఎవరైతే ఉన్నారో అందులో 1000 మందిని ఇక్కడ చూపిస్తుంది, 1000 మెంబర్స్ని ఇక్కడ మనకు చూపిస్తుంది. అంటే ఇందులో మనకి పేరు తెలియదు, ఎవరు అనేది మనకు పేర్లు తెలియదు, కానీ తన వ్యాలెట్ చూపించగలుగుతుంది. అడ్రస్ అంటే ఇక్కడ సపోజ్ ఇక్కడ అడ్రస్ ఉంది చూడండి ఒక వ్యక్తి దగ్గర. సో 26% అంటే పీవీసీ మీట 26% పీవీసీ మీట ఒక వ్యాలెట్ లో ఉంది. బట్ ఈ అడ్రస్ నీకు తెలిసినట్టయితే, అంటే స్టార్టింగ్ లాస్ట్ తెలిస్తే, ఇది ఇతని తెలిస్తే, ఎగ్జాంపుల్ ఇక్కడ మనం కోట వెంకటేశ్వర మనకు ఐడి తెలుసు అనుకోండి, ఇది
పీవీసీ రిసీవింగ్ అడ్రస్ తెలిసింది అనుకో, అప్పుడు ఇక్కడ మనం చూడొచ్చు తన దగ్గర ఎంత ఉంది అనేది పీవీసీ మీటర్. ఓకే, అలా అలా చూడొచ్చు తప్ప ఏ వ్యాలెట్ ఎంత ఉందని, బట్ ఎవరు అనేది మనకు తెలియదు. సో ఇది హోల్డర్ సంఖ్య ఎవరి దగ్గర ఎంత ఉంది అని చూడటానికి మనం ఒక 1000 మెంబర్స్ మనం చూడొచ్చు. చూడండి ఇక్కడ ఇట్లా పేజెస్ వస్తాయి. సో 20 పేజెస్, ఒక్కొక్క పేజీకి 50 మంది మనం చూడొచ్చు. సో అలా 20 పేజెస్ అంటే 5 2 10. ఎస్ వెంకటేష్, నా వాయిస్ క్లియర్ ఉందా? క్లియర్ గానే ఉంది సార్. ఓకే ఓకే. సో ఇక్కడ ఈ సార్ విధంగా ఇందులో మనం మీరు హోల్డింగ్స్ లో చూస్తున్నారు కదా సార్, హోల్డర్స్ లో చూస్తున్నారు కదా. అవునవును హోల్డర్స్, హోల్డర్స్ ఇది హోల్డర్స్ లో మరి మాకేమో 1000 మెంబర్స్ చూపిస్తుంది హోల్డర్స్ కింద, అందుకని చెప్పేసి. అవును 1000 మెంబర్స్ కదా. అంటే సార్ 1000 మెంబర్స్. చూడండి ఇది ఎట్లా అంటే 1,93,000 మందిలో మధ్యలో టాప్ 1000 ని మనం చూపిస్తుంది మనకి. సార్ టాప్ థౌజండ్స్ లో ఇక్కడ మనకి 20 పేజెస్ అంటే ఒక్కొక్క పేజీకి 50 మెంబర్స్ చూస్తున్నారా? ఓకే యా, ఇలా సార్ మనము ఒకసారి లాస్ట్ టచ్ చేయండి సార్, ఒకసారి లాస్ట్ అని ఉంది కదా, అందులో లాస్ట్ ఓకే ఒకసారి టచ్ చేయండి. చేశాను. 1000 మంది వచ్చారు. ఓకే, లాస్ట్ హోల్డర్స్ లో లాస్ట్ 1000 కి ఎంత ఉన్నారు సార్? 29,976 అంటే 976 అన్ని పీవీసీ మెటల్. ఓకే అన్ని పీవీసీ మెటాలు. అవును, ఒక్కరి సార్. దగ్గర అన్ని పీవీసీ మెటాలు ఉన్నట్టు. అవును సార్, సూపర్ సూపర్ సార్. సో ఇది పీవీసీ మెటల్ సంఖ్య ఒక్కొక్కరి దగ్గర ఎంత ఉందని చూడండి. ఓకే, సో అంటే ఈ 1000 మెంబర్స్ మనం చూపిస్తుంది. ఇక మిగతా 900లలో ఇంతకంటే తక్కువ ఉన్నట్టు లెక్క మిగతా వాళ్ళలో. సో ఇది వీళ్ళే హైయెస్ట్ పర్సన్స్. ఇంకా ఉండొచ్చు 29,000 ఎవరి దగ్గర సార్ అయితే ఉందో ఇంకా. సార్ లేదు సార్, ఇదే లాస్ట్ పర్సన్ సార్, ఇదే తక్కువ ఉన్నట్టు లాస్ట్ నా. ఫస్ట్ అదే లో ఇంకా అంటున్నాను, కోట్లలో ఉంది. ఫస్ట్ లో అదే కోట్లలో అంటున్నాను. అంటే ఇంకా కూడా 29,976 ఇంకా కూడా చాలా మంది ఉండొచ్చు, కానీ అంతకంటే తక్కువే. ఒక్క సెంట్ తక్కువైనా తక్కువే ఇట్లా. సార్ అదే. ఓకే, అలాగనమాట. సో ఇలా మనము మీరు కూడా చూసుకోవచ్చు ఈ విధంగా. సో హోల్డర్స్ ఈ విధంగా ఉంటుంది. తర్వాత ఇన్ఫో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇన్ఫో అంటే ఇన్ఫర్మేషన్. ఓకే, ఇంకా పూర్తిగా డీటెయిల్ లో మనకు బయటకు రాలేదు, చాలా హైడ్ లో ఉన్నాయి. సో ఇవన్నీ బయటకు రావడానికి కొద్దిగా టైం పడుతుంది. సో అలాగే డీసెంట్రలైజ్ ఎక్స్చేంజెస్ అన్నారు, డిఎక్స్ ట్రేడర్స్ అంటే ట్రేడర్స్. ఓకే సారీ, ఇక్కడ చూడండి ట్రాన్సాక్షన్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఏజ్ అంటే ఎన్ని రోజులు అవుతుందని. సో ఈ విధంగా ఇక్కడ రెడ్ కలర్ లో సెల్, ఇక్కడ గ్రీన్ కలర్ అయితే బై అంటే కొనుక్కున్న వాళ్ళని. సో ఏ విధంగా జరిగింది అనేది కూడా సో పూర్తిగా మీరు ఇక్కడ దీన్ని చూసుకోగలుగుతారు. ఓకే, వ్యూ ఆల్ అంటే మొత్తం ఓపెన్ అవుతుంది. ఇంకా ఓపెన్ అవ్వలే, కొద్దిగా టైం తీసుకుంటుంది, ఒక నిమిషం. ఓకే, వ్యూ ఆల్ అంటే లేట్ ఉంది. సో నేను మళ్ళీ ఎక్స్ప్లోర్ క్లిక్ చేశాను. నెట్ స్లో అయింది ఈ టైంలో. ఓకే, సో మళ్ళీ అట్లా పీవీసీ, ఎస్ పీవీసీ, జస్ట్ పీవీసీ రాయగానే మీకు పూర్తిగా డీటెయిల్ ఇక్కడ వస్తుంది. ఓకేనా, ఇక్కడ డిఎక్స్ ట్రేడర్స్ కదా, ఇందాక ఇక్కడ ఉన్నాం కదా మనం. సో ఈ విధంగా మీరు టైం ఉన్నప్పుడు నిదానంగా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా, సో ఒకసారి క్లిక్ చేశారంటే దాని యొక్క డీటెయిల్ అనేది పూర్తిగా ఇక్కడ కన్ను ఉంది కదా, కన్ను ఎడం పక్కన, ఆ కన్ను పైన క్లిక్ చేస్తే మీకు అన్ని ఇక్కడ చూసుకోవడానికి ఉంటుంది. ఓకేనా, చూడండి ఇక్కడ బై సేల్ జరిగింది కదా. సో మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము ఎక్కడి నుంచి వెళ్ళంటే ఇక్కడ నుంచి వెళ్ళే. చూడండి, ఒక వ్యక్తి 16 మినిట్ ముందు 12 పీవీసీ మెటలు సేల్ చేశారు, అమ్మేశారు అన్నట్టు. అతన్ని క్లిక్ చేశాం, చూడండి టైంతో సహా ప్రతిదీ ఇక్కడ లిమిట్. సో గ్యాస్ ఫీజు, సి మోర్ డీటెయిల్ చూడండి. ఇది 16 పీవీసీ మెట 12 పీవీసీ మెట ఎవరైతే అమ్మేశారో 15 నిమిషాల ముందు
సో తన డీటెయిల్ మనం ఇక్కడ పూర్తిగా చూడగలుగుతాం. తన హ్యాష్ ట్రాన్సాక్షన్ హ్యాష్ ఏదైతే ఉందో ఈ ఐడితోనే మనం చూసుకోగలుగుతాం. నేను తీసుకెళ్లి మనం మన ఫెస్టివల్ తో యాడ్ చేసి అతని దగ్గర ఎన్ని పీవీసీ మీటర్లు ఉన్నాయి అనేది కూడా మనం చూడొచ్చు. ఓకే, సో ప్రతిదీ మనం ఇక్కడ చూడగలుగుతాము. సో ఇక్కడ కాపీ చేద్దాం. కాపీ చేసి 12 పీవీసీ మీటర్లు అమ్మిస్తాడు కదా. సో తన దగ్గర ఎన్ని పీవీసీ మీటర్లు ఉన్నాయి ఒకసారి చూద్దాము. ఎట్లా చూడొచ్చు గుర్తుందా సార్? ఎవరికైనా యాడ్ చేయాలి కదా ఇక్కడ, ఎలా చెప్పండి సార్? ప్లస్ గుర్తు ఎలా చేయడం సార్? ఇది నేను మర్చిపోయాను కొద్దిగా. మరో సార్ ఉన్నారా? లేకపోతే ఇక్కడ రమేష్ సార్కి తెలుస్తా సార్, అది ఆయన కూడా మర్చిపోయాను. నేను కూడా చాలా సార్లు చేశాను, బట్ ఈ మధ్యన ఇలాంటివి చేయలేం. రమేష్ సార్, వెల్కమ్ సార్. రమేష్ సార్, ఓకే. సో అందరు బిజీగా ఉన్నట్టున్నారు. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పచ్చు, లేదంటే మాత్రం నేను రేపు చూపిస్తాను. నేను కూడా చాలా సార్లు చేశాను, బట్ ఇక్కడ మరి నేను మర్చిపోయాను. ఇలా యాడ్ చేసుకొని మనము చూడొచ్చు అనమాట. తన దగ్గర 12 పీవీసీ మీటర్లు అయితే సేల్ చేశాడు కదా, తన దగ్గర ఇంకెన్ని ఉన్నాయి అనేది కూడా మనము చూడొచ్చు. ఈ ఐఫోన్లో మరి ఇక్కడ యాడ్ అవుతుంది, ఇది వస్తుంది, ప్లస్ గుర్తు చేస్తే, లేకపోతే ఓకే. సో ఎనీవే అది మీకు నేను రేపు చూపిస్తాను. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మనం బైనాన్స్కి వెళ్దాం. ఈరోజు కూడా ఒక కాయిన్లు మరి లిస్ట్ అవ్వడం జరిగింది. ఎంతమందికి తెలుసో తెలియదు. న్యూ లిస్టింగ్లో చూడండి ఇక్కడ బోమె, BOME, BMONE. ఓకే, సో సిస్టమ్ ఆల్రెడీ కౌంట్ డౌన్ టైం ఇచ్చింది. ఓకే, చూడండి 1 అవర్ ఇలా క్యాండిల్స్ హైయెస్ట్ వెళ్ళింది, సో మళ్ళీ తగ్గడం స్టార్ట్ అయింది. ఇది ట్రేడర్స్ బట్టి ఉంటుంది. అలాగని చెప్పేసి మరి మీటింగ్లో చూపించారు కదా అని చెప్పేసి బై చేయాలి, కొనాలని ఊరికే అనుకోవద్దు. దిస్ ఇస్ ద నాలెడ్జ్ ఓన్లీ. ఇక్కడ ఇన్ఫో మీద క్లిక్ చేస్తే ఎప్పుడు మన ఇది అయిందనేది మనకి ఇక్కడ కనబడుతుంది. 16 మార్చి 2024 ఈ రోజే కదా. ఓకే, సో ఇది ఈ విధంగా బైనాన్స్ లో చూడొచ్చు, చూసుకోవచ్చు. ప్రతిదీ అనేది మీకు నాలెడ్జ్ గురించి ఇక్కడ మీకు చెప్పడం. హాట్ చూసాం మొన్న మనం, BNB 600 పైన కూడా వెళ్ళింది. సో ఈ రోజు చూసుకుంటే 586. ఓకే, అలాగే BTC. సో హాట్ లో ఈరోజు లిస్ట్ అయిన కాయిన్ ఉంది అంటే ప్లస్ 159% ప్లస్ అయింది కదా, అందుకని చెప్పి అలాగనమాట. సో సోల్ 186. తర్వాత పెప్పే ఈరోజు తగ్గింది, చాలా మంది ఓకే ఎర్న్ చేసుకుంటున్నారు. ఓకే, ఫస్ట్ గెయినర్ లో ఇందాక చూసాం. తర్వాత ACA. గెయినర్ అంటే ఇప్పుడు ఏది హై లెవెల్లో ఉంది, పెరుగుతూ వెళ్తుంది అనే కాయిన్ చూపిస్తుంది ఇక్కడ గెయినర్ అంటే. ఓకేనా. సో అలాగే లూజర్స్ అంటే డౌన్ లో ఉన్నది. సో మొన్న దాకా మనం చూసాం పెప్పేని, మొన్న మనము గెయినర్ లో చూసాం. ఈరోజు చూస్తే 741 అయిందంటే లాస్ట్. సో 15% మైనస్. ఓకే, ఎందుకు చాలా కాయిన్స్ ఉన్నాయి ఇక్కడ. పేర్లు అప్పుడప్పుడు పెడతాం, ఎందుకంటే మనం సడన్ మనకు కనపడతాయి కదా. స్క్రీన్ సార్ అయిపోయింది. ఓకే, సో ఎనీవే, సో ఈ విధంగా మనకు ప్రతిదీ బైనాన్స్ లో, దెన్ కాయిన్ మార్కెట్ గ్యాప్, ప్రతిదీ మనకు మన ట్రస్ట్ వ్యాలెట్ లోనే అన్ని మనం చూడడానికి ఉంది ప్రతిదీ. ఓకేనా. సో టైం కూడా అయింది కనుక మరి ఎవరైనా మాట్లాడాలనుకుంటే 1 or 2 minutes మాట్లాడదాం, లేదంటే మాత్రం మీటింగ్ ఇక్కడనే ఎండ్ అవుద్ది. సో థ్యాంక్ యూ సార్. సో ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు చెప్తూ సో సెషన్ ఇక్కడ ఎండ్ అవుద్ది. మళ్ళీ రేపు మనం 9:40 మీట్ అవుదాం. థ్యాంక్ యూ. జై పీవీసీ మీటా, పీవీసీ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్, వండర్ఫుల్ చేశాం సార్. థ్యాంక్ యూ సార్, రాజేష్ సార్. జై పీవీసీ మీటా, పీవీసీ మీటా నెవర్ ఎండ్. థ్యాంక్ యూ రాజేష్. జై పీవీసీ మీటా. జై పీయూష్ మెటా, పీయూష్ మెటా నెవర్ ఎండ్. థ్యాంక్ యూ. సార్ థ్యాంక్ యూ.